నిజాలు భలే ఒప్పేసుకుంటారు. అందుకే కొందరికి నచ్చడం. ఐ డోంట్ మైండ్ ఆల్సో. సో ఇలాంటి న్యూస్లు విన్నప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారు? మీకు బ్లడ్ బాయిల్ అవుతుంది నాకు. నేను అప్పుడు ఆడట్లేదు కదా, నేను అందుకే అందరిని ఆడిస్తున్నారు. ఆడించట్లేదు. ఇష్టపడినోడే వచ్చాను. మాధవరెడ్డి అంటే మా ఈడీ రైడ్లో సెకండ్ వాడే. మీకు కూడా ఒకసారి మీడియా ముందర చూపిస్తాను. ఎప్పుడు మీడియా ముందర మాట్లాడలేవాడు. ప్లీజ్ మిస్టర్ మాధవరెడ్డి. ఇప్పటివరకు మీడియాలో రాలేనా? మీ ఐ డ్రీమ్కి వచ్చినాడు. ఆబ్వియస్లీ యువర్ ఆనర్డ్. అనేటోళ్ళకి బుద్ధి ఉండాలి, సిగ్గు ఉండాలి కొంచెం. ప్లీజ్ ఇది కట్ చేయకుండా. మీరు బీపులు అవసరం లేదు. బీపులు ఎందుకు ఇస్తున్నారు? వాడు అన్నేమో ఇవ్వరు, మేము అన్నేమో బీపులు ఇస్తారు. ఇవ్వద్దు. మీరు బీపులు ఇస్తే మీకు లైఫ్లో ఇంటర్వ్యూ ఇవ్వను. సిగ్గు, శరం, లజ్జ ఏదన్నా ఉన్నోడు, బుద్ధి ఉన్నోడు మాట్లాడు. ఎవడైనా మన దేశంలో ఎవడైనా డెవలప్ కావాలి. మేము లీగల్ దందా చేస్తున్నాము, డెవలప్ అవుతాడు, వాడవుతాడు, మేము అవుతాము. మీరు కండి. మీకు ఎవడైనా అడ్డుపడుతున్నాడు? ఎవరు అడ్డుపడతలేదు. ఇది అంతా మళ్ళీ మీరు యానిమల్స్ నుంచి ఎక్కడికి వెళ్తున్నారని మేము వెంటనే తీసుకొచ్చేసారనమాట. దీని పేరు ఠాకూర్. బయట ఎప్పుడు బయట చేయలేదు కాబట్టి కెమెరా ముందు పరువు తీయలేదు. అంటే యాక్చువల్లీ ఎవరు పెంచితే వాళ్ళ బుద్ధులు వస్తాయి ఈజీగా యానిమల్స్ కి అంటారు కదా. అందుకే అగ్రెసివ్ ఉంది. బట్ దిస్ ఈస్ అమేజింగ్. యూ గెట్ టు నోటీస్ ఆల్ ద చేంజెస్ ఆఫ్ డిఫరెంట్ స్పీసీస్ అండ్ ఆల్ కదా. మనం భయపడకుండా వాటికి ప్రమాదం చేయకపోతే అవి ఏం చెయ్యవు. ఇది నడుస్తుంటే యాక్చువల్లీ ఇది క్రోకడైల్ అనుకుంటారు కాదా? కానీ మరి ఇదేంటి? అర్జెంటీనా టేగు. ఎవరైనా ఒక చెయ్యి ఇయ్యచ్చు కదా, కాసేపు కొరుకుతుందంట పాపం. ఎవరికి చూపించలేదు ఇంతవరకు మీడియాలో. ప్రవీణ్ గారు ఎవరైనా అబ్జెక్షన్ చెప్పారా మీ ఇంట్లో కానీ? ఎవరు చెప్పలేదు. నీ ఇష్టం అనే చెప్తున్నారు. ఎందుకు మీరు ఎవరు చెప్పినా వినరానా? సీతయ్య. వెల్కమ్ టు A to Z విత్ ఆసమ్ అపర్ణ. ఈరోజు మన సిటీకి దూరంగా కొంచెం పీస్ఫుల్గా ఉండే ప్లేస్కి వచ్చేసాము. దిస్ ఈజ్ ఫామ్ హౌస్ అనమాట. కానీ ఇక్కడ ఫామ్ హౌస్లో ప్రశాంతత మాత్రమే కాదు, బోలెడంత ప్రేమ కూడా దొరుకుతుంది. ఎలా అనుకుంటున్నారా? అసలు ముందు ఈ ఫామ్ హౌస్ గురించి చెప్పాలి. ఇక్కడ డిఫరెంట్ స్పీషీస్ ఎగ్జాటిక్ యానిమల్స్ ఉన్నాయి. వీటన్నిటిని జాగ్రత్తగా టేక్ కేర్ చేస్తూ చక్కగా పెంచుతున్నది మన చికోటి ప్రవీణ్ కుమార్ గారు. మరి ఆయనతో మాట్లాడుతూ ఇక్కడున్న యానిమల్స్ని కూడా మాట్లాడేద్దాం ప్రవీణ్ గారితో. హాయ్ ప్రవీణ్ గారు. హాయ్, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యు? ఐఎమ్ ఆల్సో గుడ్. సో చికోటి ప్రవీణ్ అనగానే ఎన్నో ఒపీనియన్స్, ఎన్నో వార్తలు ఎప్పుడు అలా వస్తూ ఉంటాయి. సో అవన్నీ కాకుండా అసలు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో, మీ పర్సెప్షన్లో మీ జర్నీ తెలుసుకోవడానికే అంత దూరం నుంచి జర్నీ చేసి వచ్చాం. సో ప్రవీణ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్లీ మీరు ఎక్కడ పుట్టారో, మీ బిజినెస్, ఇవన్నీ మాకు అందరికీ తెలిసిందే. బట్ మీకున్న ఒక పర్టికులర్ ఇంట్రెస్ట్ ఏంటి అంటే యానిమల్స్ మీద బాగా ఇష్టం ఉండటం. అది కూడా ఏదో కుక్కనో పిల్లినో పెంచుకునేంత ప్రేమ కాదు, చాలా ఎక్కువ ఉంది. కాబట్టి అసలు ఇది ఎలా స్టార్ట్ అయింది? యాక్చువల్గా ఇది చైల్డ్హుడ్ నుంచి అండి. యానిమల్స్ అంటే ప్యాషన్ చైల్డ్హుడ్ నుంచి ఉంది. ప్లస్ ఇది డిఎన్ఏలో ఉండాలి, మన డిఎన్ఏలో ఉండాలి. అంటే మా ఫాదర్, మా 4 fathers, గ్రాండ్ ఫాదర్ అందరు కూడా ఎప్పుడో ఏదో ఒక టైంలో పెట్ యానిమల్స్ ఉండే. నాకు కొంచెం ఎగ్జాటిక్ ఇంకా ఎక్కువ ఇష్టం. నాకు కొంచెం అడ్వెంచరస్గా ఉంటా కాబట్టి ఎగ్జాటిక్ యానిమల్స్ అంటే ఎక్కువ ఇష్టం. మీరు నిజాలు భలే ఒప్పేసుకుంటారు. ఆబ్వియస్లీ కదా, స్ట్రైట్ ఫార్వర్డ్. అందుకే కొందరికి నచ్చడం. ఐ డోంట్ మైండ్ ఆల్సో. ఓకే. సో చిన్నప్పటి నుండి ఆల్రెడీ మీ ఇంట్లో పెట్స్ అవి ఉండేవా? ఎస్. ఏంటి మీ ఫస్ట్ పెట్ యానిమల్? డాగ్స్ నుంచి స్టార్ట్ అయ్యింది. ఓకే. దెన్ క్యాట్స్. గమ్మత్తుగా ఒకసారి స్కూలింగ్లో ఉన్నప్పుడు ఐ వాజ్ వెరీ 7-8 years ఉన్నా. సో అప్పుడు రోడ్ మీద బియర్ షోస్ ఉంటుండే. రోడ్ మీద ఎలుగుబంట్లో. ఇప్పుడంటే లీగల్గా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అప్పుడు నడుస్తుండే బియర్స్. అది ఆడేదో దాంతో యాక్టివిటీస్ చేస్తే అందరు డబ్బులు వేసేవాళ్ళు. అక్కడికి వెళ్ళి చూసినాక మా నాన్నతో గొడవ పెట్టుకున్నా, అది కావాలి అని. ఇంకా తినలేదు 1-2 days. అప్పుడే మా నాన్న దాన్ని 800 ఇచ్చి కొని ఒక 2 days ఇంట్లో పెట్టుకున్నాం. ఇంట్లో పెట్టుకొని మళ్ళీ ఆడికే రిటర్న్ ఇచ్చినారు హాఫ్ ప్రైస్కి.
అద్దెకి తీసుకున్నారనమాట. అదే తీసుకున్నాం. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో అలా అప్పటి నుండి ఏదైనా ఒకటి కావాలి అనుకుంటే మొండికేయడం అలవాట బాగా కొన్నిట్లో అంటే యానిమల్స్ విషయంలో. ఇప్పుడు కూడా ఏదైనా నచ్చిందంటే అట్టి పరిస్థితుల్లో నేను తెచ్చుకుంటాను. ఓకే. సో ఇక్కడంతా కూడా చాలా ఎగ్జాటిక్ యానిమల్స్ ఉన్నాయి. మేమైతే ఒక లుక్ వేసేసాము. మాకు చాలా అంటే ఫస్ట్ జూ లాగా అనిపిస్తుంది, తర్వాత వాటిని ట్రీట్ చేస్తున్న విధానం చూస్తే వావ్ ఎంత లవ్లీ హోమ్ యానిమల్స్కి దొరికింది అనిపిస్తుంది. ఇప్పుడు జూలో ఏముంటుందండి, కమర్షియల్ ఎవటో మీద వదిలేస్తారు. వీటికి ఏముంటుందో ప్రాబ్లమ్స్. మన హైదరాబాద్ జూలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఐ నో ఇట్. ఒక క్యూరేటర్, మంచి క్యూరేటర్ వస్తే అవన్నీ హ్యాపీగా ఉంటాయి. బట్ అందరు మంచి వాళ్ళు ఉండరు. ఎవ్రీ 2-3 ఇయర్స్కి ఒకసారి ఐఎఫ్ఎస్ చేంజ్ అవుతూ ఉంటారు క్యూరేటర్స్. బెనర్జీ గారని మంచి ఫ్రెండ్ ఉండే నాకు, ఆయన ఉన్నప్పుడు బాగుండే జూ. ఇప్పుడు అంతా పొల్యూటెడ్ వాటర్, పొల్యూషన్, నో ప్రాపర్ ఫుడ్, నో ప్రాపర్ టేక్ కేరింగ్, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. బేసిక్గా ఒక యానిమల్ పెంచాలంటే దాని గురించి మినిమం రీసెర్చ్ ఉండాలి. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. మన ఫారెస్ట్ ఆఫీషియల్స్కి కూడా ఫుల్ నాలెడ్జ్ లేదు. ఇట్ ఈస్ సో సాడ్ థింగ్. అవును. సో ఇంకా నేనేమో ప్రేమగా తెచ్చుకున్నా, అక్కడేమో ప్రేమకు కాదు కదా. వాళ్ళు ఒకటి ఉండాలి కంపల్సరీ, ఒక పెద్ద సిటీ ఉండాలంటే ఉండాలండి. అండ్ గవర్నమెంట్స్ కూడా, నేను మైసూర్ జూ వెళ్ళా, వన్ ఆఫ్ ది బెస్ట్ జూ ఇన్ ఇండియా. అక్కడ చూసే విధానం, వాళ్ళు టేక్ కేర్ చేసే విధానం. మన హైదరాబాద్ జూ కానీ వైజాగ్ జూ కానీ చూస్తే మాత్రం వర్స్ట్ కండిషన్ ఉంటుంది. సో ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ట్రైనర్స్, ల్యాక్ ఆఫ్ వాళ్ళకి వీటి గురించి టేక్ కేరింగ్, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. సో ఇవన్నీ ఉన్నాయి. బట్ గవర్నమెంట్ షుడ్ టేక్ ఒక స్టెప్ తీసుకొని ఎవరికి ప్రేమతో చూసుకునే వాళ్ళని పెట్టాలి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, వచ్చినామా జాబ్ చేసినామా పోయినామా అంటే వేస్ట్ కదా. అవును, కరెక్ట్. సో జంతువుల్ని చూసుకోవాలంటే మంచి మనసు ఉండడం చాలా ఇంపార్టెంట్. మంచి మనసు ఉండాలి, మ్యాన్ పవర్ ఉండాలి, డబ్బులు ఉండాలి. కరెక్ట్. సో డబ్బులు ఇవాళ రేపు యానిమల్స్ కి ఒక మనిషికి ఎంత ట్రీట్మెంట్ అవుతుందో దానికంటే ఎక్కువ ఖర్చు యానిమల్స్ కి అవుతుంది. ఒక డాగ్ ని కూడా పెట్ చేయాలంటే కూడా ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ నౌ డేస్, మెడికల్ వైజ్ అండ్ ఆల్. సో ఇక మనసుతోటి మనుషులు ఉండాలి, మనీ కూడా ఉండాలి. కరెక్ట్. అయితే ఇప్పుడు అంటే మీరు గవర్నమెంట్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం, మీరు పాయింట్ తీసుకొచ్చారు కాబట్టి రీసెంట్గా కొన్ని గవర్నమెంట్స్ మన ఇండియాలోనే స్ట్రీట్ డాగ్స్ని చంపేయండి అని ఒక ఆర్డర్ పాస్ చేశారు. నాకు తెలిసి అయితే అట్లాంటిది ఏం లేదు, చంపేయడం కాదు, దానికి అవి తీసేస్తారు. అంటే న్యూట్రలైజ్ చేయటం వేరు, అంటే వాటిని అంటే పునరుత్పత్తి కాకుండా చేయటం ఓకే. బట్ ఏ స్టేట్ లో ఉందండి? I think it's from Kerala అనుకుంటా. I don't know. No, I don't have any knowledge regarding. Okay. So it is very wrong actually. Neutralize చేయాలి కానీ it is very wrong. సో ఒక చెట్టు కొట్టేసినారు, కొన్ని వందల వేల వలస పక్షులు ఉన్నాయి చెట్టు మీద కేరళలో, కింద పడిపోయి కొట్టుకొని చచ్చిపోయింది. అయ్యో, ఇది వైరల్ అయింది. అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ యానిమల్ లవర్స్ కి తెలుసు ఆ విషయం. ఇట్ ఈస్ వెరీ వర్స్ట్ పార్ట్. రోడ్ ఎక్స్పాండింగ్లో ఆ చెట్టు కొట్టింది. ఆ సీజనింగ్ టైంలో బర్డ్స్ ఎగ్ పెట్టే టైంలో కొన్ని బర్డ్స్, యంగ్ బర్డ్స్, డేస్ బర్డ్స్ ఉన్నాయి, కొట్టేసిన అన్ని కింద పడి. వెరీ సాడ్. ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ ఓవర్ నేచర్. స్పెషల్గా నేచర్ని మనం ఎప్పుడు కానీ రెస్పెక్ట్ చేయాలి. చేయకపోతే ఇట్లాంటి కరోనా వైరస్లు ఇవన్నీ వస్తుంటాయి. సో ఇలాంటి న్యూస్లు విన్నప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారు? మీకు బ్లడ్ బాయిల్ అవుతుంది నాకు. ఒక టైగర్ కిల్ అయినా, పోజ్ చేసిన ఒక టైగర్ని, ఈ ఎలిఫెంట్స్ టస్కర్స్ని రిమూవ్ చేసిన, పెద్ద పెద్ద టస్కర్స్ ఉంటాయి కదా, దాని టీత్, ఐవరీ దంతాలు తీసేసిన, బ్లడ్ బాయిల్ అవుతుంది. ఎప్పుడన్నా మీరు అంటే యూ హ్యావ్ మామూలు కామనర్స్ కంటే మీకు కొంచెం పవర్ ఉంది, ఏదైనా చేయాలి అనుకుంటే చేయగలిగిన నెసెసిటీ, అవైలబిలిటీ ఉంది. సో అలా ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా ఏదైనా చేశారా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే చెప్పారు మన నెహ్రూ జియోలాజికల్ పార్క్ వర్స్ట్ కండిషన్లో ఉంది అనేసి. అది సమ్మర్ వస్తే ఇంకా చాలా దారుణంగా ఉంటుంది, వెళ్ళినప్పుడు చూడలేము. ఒక 1 month, 1.5 months ఐఎమ్ గోయింగ్ దేర్. ఐ వాంట్ టు సీ ఈచ్ అండ్ ఎవ్రీ యానిమల్ ఓవర్ దేర్, వాట్ ఈస్ ద కండిషన్. దాని గురించి మళ్ళీ నేను ఐ విల్ రైట్ ఎ లెటర్ టు సెంట్రల్ గవర్నమెంట్, వాట్ ఈస్ ద పొజిషన్. నా ఎంబడి ఇంకా ఎక్స్పర్ట్స్ని తీసుకెళ్తా, ఇద్దరు ఎక్స్పర్ట్స్ని తీసుకొని వెళ్తాం. హ్యాస్ గాట్ వ్యాస్ట్ నాలెడ్జ్. సో దాని మీద కూడా చేయాలి. మనం ఇప్పుడు పోయి చూసినామా వచ్చినామా కదా, వీటి కండిషన్ ఏంది, సిక్నెస్ ఏంది, ప్రాబ్లం ఏంది. ఇప్పుడు నా దగ్గర కూడా యానిమల్స్ చచ్చిపోతాయి, వైరస్ వస్తుంది, ఒక్కోసారి గాల్లో వస్తుంది, చచ్చిపోతాయి. బట్ దట్ డజంట్ మీన్ వీ హ్యావ్ టు టేక్ కేర్.
టేక్ కేరింగ్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దాన్ని మనం ఎవరన్నా ఇప్పుడు పెట్ లవర్స్ కూడా ఇప్పుడు ప్రవీణ్ దగ్గర పాము ఉంది అనో ఇగువానా ఉందని దాన్ని మనం తెచ్చుకోవద్దు. ఫస్ట్ దాని గురించి మినిమం నాలెడ్జ్ తెచ్చుకొని మనం చేయగలుగుతామా అనేది చూసుకొని వీ హ్యావ్ టు డూ దాట్. కరెక్ట్. అయితే ఇవన్నీ చూసాక ఒక డౌట్ వచ్చింది ప్రవీణ్ గారు. మామూలుగా మనం కుక్కల్ని, పిల్లుల్ని, ప్యారెట్స్ని పెంచుకుంటున్నప్పుడు వాటితో కంటిన్యూస్ అటాచ్మెంట్ అంటే టైం స్పెండ్ చేస్తాం. ఎవ్రీడే మనం వాటితో టైం స్పెండ్ చేస్తాము, వాటితో బాండేజ్ ఉంటుంది. మీరు అంత బిజీ షెడ్యూల్స్లో ఉంటారు కదా, మీరు కూడా ఎవ్రీ వీక్ ఐ విల్ కమ్ అరౌండ్ 2 times ఫార్మ్. ఫ్రీ ఉంటే ఎవ్రీ ఆల్టర్నేట్ డే వస్తాను. ఓకే. సో అటాచ్మెంట్ ఉంటుంది. మనకంటే క్లెవర్ అండి యానిమల్స్. ఆఫ్ కోర్స్ దే కాంట్ టాక్ అంతే. అవును అంతే. వాళ్ళ చాలా క్లేవర్. ఎవరు ఓనర్ ఎవరు ఏంది అనేది కూడా దే ఈజీలీ దే. అవును, ఎవరు వాళ్ళని హేట్ చేస్తున్నారు దూరం నుంచి. ఇప్పుడు నేను స్ట్రీట్ డాగ్స్ రోడ్ మీద వెళ్తే కరిచే కుక్కలు చాలా ఉంటాయి. నాకు కూడా 2 times కుక్కలు కరిచాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ది అవుట్ ఆఫ్ 100 dogs 98 dogs నా దగ్గరకు వచ్చేస్తాయి. స్ట్రీట్ డాగ్స్, తెలివన్ డాగ్స్, దే కెన్ స్మెల్ ఇట్. అవును. సో అసలు ఫామ్ హౌస్ కి రాగానే ఫస్ట్ మీరు ఏ యానిమల్ దగ్గరికి వెళ్తారు? మోస్ట్లీ నా మకావ్స్ దగ్గరికి వెళ్తా ఫస్ట్. ఓ లెట్స్ గో దెన్. సి మిమ్మల్ని చూడగానే అవి ఎలా రెస్పాండ్ అవుతాయో చూద్దామా? అది యాక్చువల్లీ ఇక్కడ బయట ఉంది, ఇక్కడికే తెప్పిస్తాను. మనీష్ वो स्कारलेट को लेके आओ रोजी को. అది వచ్చేలోపు దీనికి ఒక ప్రస్థానం ఉంది అని విన్నాము. దిస్ ఈజ్ యాక్చువల్లీ camel cat. ఇట్స్ అరౌండ్ 130-140 years old. రాజస్థాన్ రాయల్ ఫ్యామిలీస్ వాళ్ళు వాడుతుండే దీనికి. ముందర క్యామెల్ కట్టేసి రాజస్థాన్లో దే యూస్ టు టేక్. ఇట్స్ లైక్ యాంటిక్ అని చెప్పి నాకు నచ్చింది. ఐ టుక్ ఫ్రమ్ కేరళ. సో నాకు హ్యూజ్ యాంటిక్స్ కలెక్ట్ చేసేది కూడా హాబీ ఉంది. ఓకే. యాంటిక్ యానిమల్స్ కూడా ఎగ్జాటిక్ యానిమల్స్, బట్ మనకి అందరి దగ్గర ఉండవు, ఎక్కడ ఒక చోటే చూడగలం కాబట్టి. ఒకసారి ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు చూసా ఒక పార్క్, అసలు బ్యూటిఫుల్ హౌ దే మెయింటైన్ అనేది. అక్కడ చూసి ఐ గాట్ ఇన్స్పైర్డ్. ఫ్రమ్ దెన్ ఓన్లీ ఐ స్టార్టెడ్ కలెక్టింగ్ బర్డ్స్. ఓకే. బట్ బర్డ్స్ ఈజ్ అ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. యా వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి. కరెక్ట్. బాండేజ్ లేట్ గా వస్తుంది కదా యానిమల్స్ కంటే బర్డ్స్ తో. అవును, కొంచెం లేట్ గా వస్తుంది కానీ ఒక్కసారి అటాచ్ అయితే దే ఆర్ వెరీ టూ లవ్లీ పెట్స్ అవి. ఓకే. సో ఫస్ట్ అయితే మీరు మకాస్ దగ్గరికి వెళ్తారు. దెన్ ఐ షో యు మై ఇగ్వానా, వన్ ఆఫ్ మై ఫేవరెట్ పెట్. ఇక్కడ ఉంది. ఓ ఆల్రెడీ వచ్చిందా? వాటికి పేర్లు తెలుస్తాయా? పేర్లు తెలియదు. దిస్ ఇస్ ఇగ్వానా. ఓకేనా? స్ట్రేంజర్ ఫ్రెండ్లీ మీ ఇగ్వానా? యా మూడ్ వైల్డ్ యానిమల్ మూడ్ అది. మేడం గారి మూడ్ ఎలా ఉంది? మేడమా సార్ మీరు అంటే ఏమైనా కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ అడిగితే అది అగ్రెసివ్ అవుతుంది. వాట్ హోల్డ్ ఇట్? యా ఐ వాంట్ టు, బట్ ఐ డోంట్ నో వెదర్. హెడ్ మసాజ్ చేయండి ఫస్ట్ ఐ వాంట్. అది డాగ్ కాదు, హెడ్ మసాజ్ చేయండి. హలో. అది పాపం భయపడుతుంది, ఎత్తుకోమంటుంది మిమ్మల్ని. యా బట్ ఇట్ ఇస్ అది స్టోన్ లాగా ఉంది కదా, మరి దీనికి అర్థం అవుతుందా? యా దే కెన్ ఫీల్. ఓకే. హలో. ఇవి ఎలా అటాచ్ అవుతాయి మనుషులకి? ఇది వెరీ క్లెవర్. ఇవి కూడా బాగా డైలీ చూస్తే ఇప్పుడు వాక్ చేస్తుంటే సమ్ టైమ్స్ ఇంకా అది ఫాలో అవుతుంటది. అది ఫాలో అవుతుంది. మనిషిలాగా ఎత్తుకుంటున్నారే. అక్కడ కూర్చుంటది. వీటికి కొత్త వాళ్ళు ఉన్నా ఎప్పుడన్నా ఇరిటేషన్ ఎప్పుడు వస్తుంది? చాలా మంది మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఎక్కడికి వస్తారు, బైట్ చేస్తాయి కూడా అప్పుడప్పుడు. మిమ్మల్ని ఎప్పుడైనా బైట్ చేసి? ఎప్పుడు బైట్ చేయలే. గాట్ సెక్ కెమెరా ముందు పరువు తీయకేను. ఇప్పుడు ఇగ్వానాస్ ఇలాంటివి మామూలుగా పెట్స్ అంటే మనకు ఇంటరాక్షన్ ఉండడానికి పెంచుకుంటాం కదా. ఇవి కూడా ఉంటాయి దీనికి. ఇగ్వానాస్ కి ఇవన్నీ అటాచ్ అవుతాయి. ఇది మంచి గుర్తుపడుతుంది. మూడ్ బాగుంటే అక్కడెక్కడో ఉంటే ఇఫ్ ఐ కాల్ దెల్ కమ్. ఇట్లా యూ కెన్ హోల్డ్ లైక్ దిస్. ఇక్కడ పట్టుకోండి. ఇక్కడ ఒక హ్యాండ్ ఇక్కడ, ఒక హ్యాండ్ ఇక్కడ పట్టుకోండి. ప్రెస్ చేయకుండా హోల్డ్ చేయండి అంతే. ఓకే. దాని గ్రిప్ కావాలి యాక్చువల్లీ. ఓకే. అరే నా చేతిలో ఎలా పట్టుకుంటా? ఓకే. పార్టీ చేయొద్దు. సో ఇవి అలవాటు అవడానికి మనకు కొన్ని డేస్ పడుతుందా? యా ఇది వచ్చేసి డిఫరెంట్ కలర్. వీడు రౌడీ లాగా కనిపిస్తున్నాడే. చిన్నది ఇది. ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చుకున్నారండి? ఇవన్నీ ఇంపోర్ట్ చేయించుకున్నాను. ఓకే. సో బేసికల్లీ అన్ని మనకి అంటే లీగలైజ్డ్ యానిమల్స్ ఉండాలి కాబట్టి మీరు అన్ని. నేను అన్ని రిజిస్టర్డ్ పర్వేష్ యాప్ లో, సెంట్రల్ గవర్నమెంట్ యాప్ లో ఐ గాట్ రిజిస్టర్డ్ ఎవ్రీథింగ్. అన్ని యానిమల్స్ రిజిస్ట్రేషన్ చేసి. ఓకే. వీటికి ఇది వాస్తుందా? ఏదో అవుతుంది కదా, బాల్ లాగా అవుతుంది. అది వేరే.
ఓకే దట్ ఈస్ అనదర్ బ్రీడ్. డిఫరెంట్ అది దట్ డజంట్ కమ్ అండర్ ఇగ్వానా. ఓకే అవి లిజర్డ్స్ లో ఉంటాయి అవి. ఓకే చూస్తున్నారా మీరు, ఇది చాలా కామ్గా ఉంది, టచ్ చేయడానికి స్టోనీ ఫ్యాబ్రిక్ లాగా ఉంది ఏదో, బట్ బ్రీతింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇక్కడ టచ్ చేయండి. నా చేతులు ఖాళీ లేదు. హలో అదా. ఓ అంటే ఇవి మీరు ఎన్ని ఇయర్స్ నుండి పెంచుతున్నారు వీటిని? ఇప్పుడు ఆల్మోస్ట్ 2.5-3 years అయ్యింది. ఓకే they'll grow big, more big they'll grow. అవును చాలా పెద్దగా up to అవుతాయి 6 feet కదా. అవుతాయి. ఓకే tail cutting. ఇట్ ఈస్ చూసారా హాయ్ చెప్తుంది మన ఐ డ్రీమ్ వ్యూవర్స్ అందరికి తలూపి. ఎలా అంటే ఇప్పుడు మీరు వీటిని పట్టుకుంటారు, కొంచెం ఎత్తుకొని తిప్పుతారు, మీతో పాటు వాకింగ్ కి తీసుకెళ్తారు, అలా ఇంటరాక్ట్ అవుతారా? ఇంకేదైనా స్పెషల్ యాక్టివిటీస్ ఉంటాయి వీటితో? నేను ఇంకా ఫుడ్ కూడా పెట్టాను అసలు. నేను ఫుడ్ కూడా ఏం పెట్టాను, ఆయన కూడా ఇంకా ఇంట్రాక్షన్ అంతే, అది ప్రేమ టచ్ లో తెలిసిపోతుంది. సో ఇది అది అది ఏం, ఇది కూడా సేమ్ ఇగ్వానా బట్ కలర్స్ మారాయి కదా. ఇంకా ఇది గ్రీన్ వస్తుంది ఇంకా. ఓకే దీని కలర్ చాలా బ్రైట్ గా ఉంది. అది డిఫరెంట్ కలర్. ఇది ఎప్పుడన్నా ఎవరినన్నా అటాక్ చేసాయా? మా కేర్ టేకర్ ఒకసారి అటాక్ చేసినది. ఎందుకో? ఇంకా మూడ్ స్వింగ్స్. ఓకే సో అప్పుడు ఏంటి, డేంజర్ అవుతుందా? డేంజర్ ఏం కాదు, ఒక టీటీ ఇంజెక్షన్ తీసుకోవాలి అంతే. అంతే. ఓకే వ్యాక్సిన్స్ వేయిస్తారు వీటికి? దీనికి ఏముండదు, వ్యాక్సినేషన్ ఏముండదు. మామూలుగానే డాగ్స్ కి, హార్సెస్ కి, కౌస్ కి, బఫలోస్ కి ఉంటుంది వ్యాక్సినేషన్, దీనికి ఏముండదు. ఓకే మరి ఇవన్నీ బయట నుండి వచ్చిన యానిమల్స్ కదా, ఈ క్లైమటికల్ కండిషన్స్ కి ఉండడం అవుతుంది. ఆల్మోస్ట్ అదే వెదర్ ఉంటుంది అక్కడ కూడా. అట్లాంటివి తెచ్చుకోవాలి, ఇప్పుడు కోల్డ్ ప్లేస్ లకి వెళ్ళి తెచ్చుకోలేం కదండి. అదేలే పోలార్ బిల్ అలాంటివి తెచ్చుకోలేం కదా. నా దగ్గర డాగ్ ఉండే, మన అలాబాయ్ అంటారు దాన్ని, సెంట్రల్ ఏషియన్ షెపర్డ్. ఇట్ లుక్స్ లైక్ ఎ పోలార్ బియర్. దానికి సమ్మర్లో ఏసీలో పెట్టే వాళ్ళం, ఏసీ రూమ్ ఉండే దానికి. సమ్మర్లో ఏసీ 6 years ఉండేది అదే. అది ఓకే ఇప్పుడు డైడ్ యాక్చువల్. అయ్యో ఓకే వీటి ఏజ్ స్పాన్ ఎంత ఉంటుంది, లైఫ్ స్పాన్? 15-20 years ఉంటుంది. 15-20 years అంటే ఒక బ్రదర్హుడ్ లాగే. ఆబ్వియస్లీ అటాచ్ అయిపోతాం అంతే. ఎప్పుడన్నా ప్రవీణ్ గారు మామూలుగా మీరు కొంచెం హార్ష్గా మాట్లాడతారు, లేదంటే కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు కాబట్టి ప్రవీణ్లో ఈ యాంగిల్ ఉందా అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ప్రతి మనిషికి ఒక్కొక్క డిఫరెంట్ ఫేసెస్ ఉంటాయి కదండి. ఎప్పుడన్నా ఏ యానిమల్ అన్నా చనిపోయినప్పుడు ఏడ్చారా? నా దగ్గర డాగ్ ఉండే, సన్నీ అండ్ డాబర్మ్యాన్ ఛాంపియన్ ఉండే. 2004లో చచ్చిపోయింది అది. అప్పుడు ఒక 1 month అయింది నాకు ఫుల్ కోలుకోవడానికి. 800 members వచ్చారు అది చచ్చిపోతే. వి డిడ్ లాస్ట్ రైట్స్ అండ్ ఆల్. ఓకే వాస్ సో అటాచ్డ్. 13 years అప్పుడు చచ్చిపోయింది అది. అయ్యో పాపం, అంటే ఇంకా ఆల్మోస్ట్ ముసల్ది అయిపోయి చనిపోయింది. సో అలా అన్నమాట. ఇప్పుడు పేర్లు ఉండవు కదా వీటికి? వీటికి ఏం పేర్లు పెట్టము, ఇగ్వానా అంతే. అదే అదే. ఇదేమో రోజీ. ఇది రోజీ. హలో హాయ్ రోజీ. 3 ఉంటే అన్ని మాట్లాడుతుంది. ఇప్పుడు హలో హలో. ఈ ఫెదర్స్ కి ఓ హాయ్ హలో. హౌ ఆర్ యు? హలో రోజీ షేక్ హ్యాండ్. రోజీ షేక్ హ్యాండ్. రండి ఇస్తుంది అది. ఇస్తుందా? యా దాని మూడ్. రోజీ షేక్ హ్యాండ్ ప్లీజ్. ఇస్తుంది బయట. షేక్ అండి, షేక్ అండి. తిను. అయ్యో దాని కోపం. ఇది నా క్యాట్ లాగా బిహేవ్ చేస్తుంది. క్యాట్ ఉందా? పోషనా? లేదు లేదు, బ్రిండిల్ క్యాటే. ఫేస్ దగ్గర పెట్టుకోకండి, జస్ట్ కొంచెం దూరం పెట్టండి. హాయ్ రోజీ. పడిపోతావు. సో ఈ మకావ్స్ అనేది దిస్ ఇస్ స్కార్లెట్ మకావ్. ఓకే చాలా డిఫరెంట్ బ్రీడ్స్ ఉంటాయి అండ్ చాలా హ్యూజ్ గా ఉంటాయి కదా. ఇది మిడ్ సైజ్ అన్నమాట. దీనికంటే పెద్దది గ్రీన్ వింగ్ మకావ్, అన్నిటికంటే పెద్దది హయాసింత్ మకావ్. హయాసింత్ టోటల్ బ్లూ కలర్ వస్తుంది. ఓకే ఈ మధ్య కాలంలో చాలా మందికి ఇలాంటి బర్డ్స్ కానివ్వండి, ఏదైనా సినిమాలో ఒక యానిమల్ ని వాడితే తీసుకొచ్చుకొని పెంచుకోవటం అలవాటైంది. బట్ కాన్స్ అండ్ ప్రోస్ అండ్ కాన్స్ తెలుసుకోకుండా. That's what I told you, na. You have to first have a research on that. What it will eat, can you maintain, can you afford, and if it goes wild, how can you maintain? You have to have some research. Then only you go for some pet. అవును. మళ్ళీ ఏం చేస్తారు, బ్యాడ్ కండిషన్ లో వదిలేస్తారు. అది వర్స్ట్. అది అవును.
సో మీరు ఎప్పుడైనా ఇలాంటి యానిమల్స్, వదిలేసిన యానిమల్స్ కోసం లేదంటే స్ట్రే యానిమల్స్ కోసం తెలియాలిగా మనకి తెలియాలి. ఏదైనా అంటే ఇప్పుడు ఆర్గనైజేషన్స్ చాలా మంది పెడతారు అట్లాంటివి ఏం చేయదు. ఐ హావ్ మై ఓన్ వరల్డ్ కదా. అవును, పాపం వాటికి కూడా చేస్తే ఎవరు చేయరు కదా. ఇంటి దగ్గర స్ట్రీట్ డాగ్స్ అవి ఫీడింగ్ చేస్తాము తప్పించి ఇంకా స్పెషల్ గా వీటికి ఏం చేయము. ఉన్నారు చేసే వాళ్ళు ఉన్నారు, సీరియస్లీ హైలీ అప్రిషియేషబుల్. మా ఇంటి దగ్గర ఒక అతను ఉంటాడు, ఎవ్రీడే నైట్ 3-4 hours ఇంకా చుట్టుపక్కల ఉన్న 100 dogs కి ఎవ్రీడే వెళ్ళి ఫుడ్ పెడతారు. దానికి కూడా మన వాళ్ళు అబ్జెక్షన్, నైట్ ఆకే అప్ డిస్టర్బ్ కర్రే, అది కరెక్ట్ ఇట్స్ అ మేజర్ ప్రాబ్లం. చెయ్యరు, చేసే వాళ్ళని చేయనీయరు. అవును. ఇప్పుడు హ్యూమానిటీ బేసిస్లో చూసుకుంటే ఇప్పుడు ఉన్న అంటే చాలా మంది ఒకప్పుడు అందరికి ఈక్వల్గా పోనీలే జంతువులు బ్రతకనిద్దాం అని అనుకునే వాళ్ళు, వాటికి కూడా ఫుడ్ ఈజీగా దొరికేది. కానీ ఇప్పుడున్న కండిషన్స్లో బయట ఫుడ్ దొరకట్లా, ఎక్కడ డస్ట్బిన్స్ లాంటివి కూడా ఏమీ ఉండట్లా, అట్లీస్ట్ వాటర్ కూడా ఉండట్లేదు. స్ట్రే డాగ్స్ కి చాలా ఇబ్బంది. అవును, బర్డ్స్ కి ఇబ్బంది ఉంది. ఇప్పుడు నేను సమ్మర్ లో అక్కడ ఇక్కడ అన్ని వాటర్ పాట్స్ ఏర్పాటు చేస్తా ఫామ్ అంతా. సో వచ్చి ఇక్కడ తాగుతుంటాయి. ఏ లాంగ్వేజ్ అలవాటు? ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఎక్కువ తెలుగు, ఇక్కడ అంతా తెలుగు మాట్లాడతారు కదా. ఓకే. రోజీ, హే రోజీ, రోజీ. దీనికి వెనక ఈ స్పైక్స్ ఏంటి? ఫెదర్స్ ఇవి. దానికి కోపం వస్తుంది వాళ్ళు ఎందుకో. హెడ్ మసాజ్ ఇష్టం దానికి, కళ్ళు మూసేసుకుంటుంది చూడండి. అదే కళ్ళు మూసుకుని ఎంజాయ్ చేస్తుంది. రోజీ నీకు పాట వచ్చా? పాట పాడతావా? కొరకకు నన్ను. దా షేక్ హ్యాండ్, హ్యాండ్ షేక్ చేస్తుంటది, మిమిక్రీ చేస్తుంది. రోజీ షేక్ హ్యాండ్, రోజీ చెప్పు రోజీ. హలో అందరిని పలకరిస్తుంది, హౌ ఆర్ యూ, హాయ్, హలో అని చెప్పి. తిడుతుందని విన్నాను, ఇదేనా? తిడుతుంది, నేనేం పట్టుకోవట్లేదులే. గయ్యాలేది. ఏంటి బ్యాడ్ వర్డ్స్ ఎలా నేర్పించారు? అక్కడ మాట్లాడుకుంటారు కదా డైలీ, వచ్చే స్టాఫ్ లేబర్ వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు తిట్టుకునే అన్ని ఇది అడాప్ట్ చేసుకుంటది, వాళ్ళని తిడుతుంది వాళ్ళు. మా మామగారు ఉంటారు ఫామ్ లో, ఆయనను కూడా పిలుస్తుంది, మామ అని పిలుస్తుంది, వినకపోతే బూతులు తిడుతుంది. అమ్మో. సో వీటికి లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది? 60-70-80 years వరకు ఉంటుంది మా కౌస్ కి. 60 to 80 అంటే ఒక ప్యారెట్ ని మనం తెచ్చుకున్నాం, మకాన్ తెచ్చుకున్నాము అంటే మనం పిల్లని పెంచుకున్నప్పుడు క్యాలిక్యులేట్ చేసుకున్నట్టే చేసుకోవాలి. మనం పోయినా నెక్స్ట్ జనరేషన్స్ పెంచుకోగలగాలి. ఎగ్జాక్ట్లీ. అమ్మో, సచ్ ఎ బిగ్ రెస్పాన్సిబిలిటీ. యు షుడ్ బి రెస్పాన్సిబుల్ టువర్డ్స్ యానిమల్స్. ఇట్స్ నాట్ దట్ ఈజీ థింగ్. రోజీ, హాయ్ ప్రవీణ్ చెప్పు. హాయ్, హలో, హలో, హలో. జనాలు ఎక్కువ ఉన్నారు కదా, సో అది కొంచెం ఫ్రీ ఉండదు. హలో అని చూడండి. కొంచెం ఇరిటేటెడ్ గా ఉంది యాక్చువల్లీ. షేకండి, షేకండి. అరుస్తుంది. సో గయ్యాలి అన్న పేరు దీని బాగుంది. గయ్యాలి. సో ఇలాంటి పేరెంట్స్ మీ దగ్గర ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. 6 ఉన్నాయి. అన్ని ఒకే బ్రీడ్ కాదు కదా? కాదు. గ్రీన్ వింగ్, 2 బ్లూ గోల్డ్, స్కార్లెట్. వద్దు డ్రెస్సులు అన్ని మీ మైక్ వేకేస్తుంది. నీకు మేము షూటింగ్ చేస్తే ఎక్కువ క్రౌడ్ వచ్చారని నచ్చట్లేదా? ఓ నేను చేయనా? నీకు తెలుసు, సారీ నేను పట్టుకోనులే, కోపం తెచ్చుకోకు. చూసారా స్ట్రేంజర్స్ అసలు పట్టుకొని ఇవ్వట్లేదు అది. రోజు తిట్లు పడతానే ఉంటాయి దాంతో. ఓకే, దీని టైల్ ఎంత లాంగ్ గా ఉందో. ఇది ఇంకా యాక్చువల్లీ ఇంకా పెద్దగా అవుతాయి. అవునా? ఓకే. రోజీ, దీనికి ఏం పెడతారు ఫుడ్ ఎవ్రీ డే? దీనికి సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, కాజు బాదాం అట్లా. తిక్కగా ఉంది ఇవాళ, వైఫ్ తోడు కొట్లాడొచ్చినట్టుంది. ఓహో వీడు బాయా? ఓకే, రోజీ అని పెడితే అమ్మాయి అనుకున్నాను. అంటే యాక్చువల్లీ ఎవరు పెంచితే వాళ్ళ బుద్ధుల్లో వస్తాయి ఈజీగా యానిమల్స్ కి అంటారు కదా. అందుకే అగ్రెసివ్ ఉంది. రోజీ, ఇది వేరే యానిమల్స్ తో ఫ్రెండ్లీగా ఉండడం లాంటివి చేస్తాయా? అంటే ఇక్కడ హ్యూజ్ మా స్నేక్స్ ఆడతాయి డాగ్స్ తోటి. నా దగ్గర ఒకటి కార్న్ స్నేక్ ఉంది, మంచిగా డాగ్ మీద వేస్తే అది మంచిగా హ్యాపీగా ఉంటుంది.
ఇది వచ్చేసి టేగో అండి. ఇది ఇదేంటండి? అర్జెంటీనా టేగో బోట్ షార్ప్ ఇసుక ఆ టేబుల్ మీద పెట్టి. నెయిల్స్ యా షార్ప్ షార్ప్గా ఉన్నాయి, గుచ్చుకున్నాయి. యూ నీడ్ గ్రిప్ యాక్చువల్లీ. फिर भी ये उसको निकाल देना. చాలా యాక్టివ్ గా ఉన్నట్టున్నాడు. ఇది రేర్ అండి. ఇది అర్జెంటీనా టేగో అంటారు. దిస్ ఈస్ వెరీ రేర్. ఇక్కడ ఇది చూడదు ఇంకే ఇది నడుస్తుంటే యాక్చువల్లీ ఇది క్రోకడైల్ అనుకుంటారా? కాదా? కానీ మరి ఇదేంటి? అర్జెంటీనా టేగు. ఓకే, ఇది ఏం చేస్తుంది? ఏమందు లేదు అంటే సమ్ టైమ్స్ మూడ్ బ్యాడ్ ఉంటే హీల్ ఆల్సో ట్రై టు బైట్, బట్ ఇట్స్ ప్యూర్ నాన్ వెజ్. ఇది నాన్ వెజ్. ప్లీజ్ నా కాళ్ళు ఏం కొరక్కు. అంటే ఎత్తుకున్నప్పుడు అయితే అలవాటు అవుతాయి కానీ రేరెస్ట్ బ్రీడ్ ఇది. ఓకే, దీనికి ఎన్ని ఇయర్స్? 6 years ఉంటుంది. ఓకే, ఐ మే గెట్ దానికి క్యాట్ స్మెల్ వస్తుంది, అట్లా దానికి అగ్రెసివ్ అవ్వదు కదా? ఒకవేళ మిమ్మల్ని బైట్ చేస్తే నేను సారీ చెప్తానండి, ఇబ్బంది ఏం లేదు. సరే. నేను ఎత్తుకోనా? లేదు, వెరీ షార్ప్ నెయిల్స్, వెరీ షార్ప్. సో వెళ్ళిపోతుంది స్కిన్ లోకి. అయితే ఈ యానిమల్స్ అన్ని పెంచుకుంటుంటే ప్రవీణ్ గారు ఒక డౌట్ వస్తుంది, వీటితో ఉన్నట్టు మనం టైం స్పెండ్ చేసినట్టు మజా ఎలా వస్తుంది అంటే? అంటే ఇప్పుడు పేరెంట్స్ అయితే వాటితో మాట్లాడతాము, అవి ఎగురుతుంటాయి అలా. ఈ రెప్టైల్ సీజన్ అది గుర్తుపడుతుంది, ఇది గుర్తుపట్టి వస్తుంది, అది పరిగెత్తుకుని వచ్చేస్తుంది. అది ఇది రాదు, ఇది ఊరికే మన సంతోషం కోసం అంతే, మన సంతోషం గురించి. ఊరికే వీడు కొంచెం రేర్ బ్రీడ్, దూర్లో కాదు, ఓ టేబుల్ పిల్ల కాదు. దీనికి కూడా ఫోర్ హెడ్ మీద ఏమైనా తెలుస్తుందా? టచ్ చేస్తే దే కెన్ ఈజీలీ ఫీల్. ఓకే, కొంచెం అగ్రెసివ్ ఉంటుంది ఇది, కొంచెం చూసి. ఓకే, కాన్ లేకావు పొట్ట లోపలికి వెళ్ళిపోయింది ఏంటి? యా, కొంచెం వెయిట్ పుట్ డౌన్ అవుతుంటది. ఓకే ఓకే, ఏం తింటాయి ఇవి? ఇవి లైవ్ చికెన్ తింటుంది. లైవ్ చిన్న కోడి పెట్టలు వస్తాయి కదా, అదన్న పాపం ఏంటి, ఇట్స్ సైకిల్ కదా, మరి అవి చచ్చిపోతాయి కదా. ఇట్స్ సైకిల్ రైట్. టైగర్స్ ఎట్లా బతకాలి? అవి పాపం వేటాడుకోవడం వేరు, మనం చేతు ఒక జంతు ప్రేమికుడు ఇంకో జంతువుని లైఫ్ కావాలి కదండి. ఇట్స్ సైకిల్, సైకిల్. యూ కాన్. ఇప్పుడు మొన్న ఒకరు సఫారీలో దే ఆర్ గోయింగ్, సడన్ గా ఒక మన డియర్ మీద అది అక్కడ చీతా అటాక్ చేసింది. అది వచ్చి వీళ్ళు ఆల్మోస్ట్ బండ్లో జంప్ చేసినంత పని చేసింది. కింద ట్రోలింగ్ చేస్తున్నారు అందరు, యూట్యూబ్లో చూసే. దాన్ని సేవ్ చేయరా, దాన్ని డియర్ని అది అని తిడుతున్నారు. నేను ఒక రిప్లై ఇచ్చా, దాన్ని సేవ్ చేసి మరి దాన్ని ఎవరు చూసుకోవాలి, చీతాన్ని ఎవరు చూసుకోవాలి? ఇట్స్ ఎ సైకిల్. యూ కాంట్ ఇంటర్ఫియర్ ఇన్ టు ఎనీ న్యాచురల్ దిస్ థింగ్స్. యూ షుడ్ నాట్ ఇంటర్ఫియర్. మన ముందు వేటాడుతుంటే కూడా మనం ఇంటర్ఫియర్ కావద్దు. సఫారీస్లో కానీ, అడవిలో ఫారెస్ట్లో కానీ, దేనిలో వేటాడుతుంటే మనం ఇంటర్ఫియర్ కావద్దు. ఇట్ ఆల్ ఎకో డైవర్సిటీ మెయింటైన్ చేయడం ఈ సైకిల్ మెయింటైన్ చేస్తాం. ఇప్పుడు ఇవాళ డేట్స్లో పాములు అంతరించిపోతున్నాయి, స్నేక్స్. నేను చెప్తా వినండి, ఇది సీరియస్ నోట్గా వినండి. పాములు అంతరించిపోతున్నాయి. పాములు ఉంటే అడ్వాంటేజ్ ఏంటంటే, అగ్రికల్చర్లో ఈ పెస్ట్లు ఉంటాయి కదా, ఎలుకలు పెట్టి పట్టుకొని తింటాయి. సో ఇవాళ పాములు అంతరించిపోతున్నాయి, ఎలుకలు పెరిగిపోతున్నాయి. ఎలుకలు పెరిగిపోతుంటే బ్యాలెన్స్ అవుట్ అవుద్ది, ఎకోసిస్టమ్ బ్యాలెన్స్. దానివల్ల మనం ఏం చేస్తున్నాం, అవి జంపనికి రకరకాల కెమికల్స్ యూజ్ చేస్తున్నాం. అవన్నీ మన క్యాన్సర్ ఇవన్నీ వచ్చే కారణం కూడా అదే. మనం తినే ఫుడ్లో ప్రతి దాంట్లో కెమికల్స్ యూజ్ చేస్తున్నాం. కరెక్ట్. కప్పలు ఎక్కడ ఉన్నాయండి ఇప్పుడు? రకరకాల ఇన్సెక్ట్స్ తినేస్తుండే పొలాలలో కప్పలు. మీకు ఎన్ని కనబడుతున్నాయి వాళ్ళ కప్పలు? అర్త్వామ్స్ ఎక్కడ కనబడుతున్నాయి? లేవు అసలు. మీకు ఒక స్మెల్ వస్తుందా మీకు? ఈ మధ్య వర్షం పడితే ఒకప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు సాయిల్ స్మెల్ వచ్చేది, ఇవాళ వస్తుందా? అర్త్వామ్సే కనబడతలేవు. ఇవన్నీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి ఎకో డైవర్సిటీ మెయింటైన్ చేయడానికి. మనమే చేస్తున్నాం అన్ని కెమికల్స్ వేసి, ఇవి చేసి అవి చేసి వాటిని పాడు చేస్తున్నాం. ఇండైరెక్ట్లీ మనకే ఎఫెక్ట్. అది ఎండ్ ఆఫ్ ది డే వీఆర్ గోనా సఫర్. ట్రూ. ఎవ్రీవన్ షుడ్ రియలైజ్ దట్ థింగ్ అండ్ యూ హ్యావ్ టు గివ్ గ్రేట్ రెస్పెక్ట్ టువర్డ్స్ నేచర్. సో దానికోసం అంటే ఇది వచ్చేది సైకిల్ కాబట్టి తప్పదు. ఇది బతకాలంటే వేరే దాన్ని చేయాల్సిందే కదండి. మరి మీరు ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇవన్నీ ల్యాబ్ ఉంటుంది, రీసెర్చ్ చేసే ల్యాబ్స్ ఉంటాయి కదా, అక్కడ యానిమల్స్ మీద రీసెర్చ్ చేసే ల్యాబ్స్లో అన్ని వైట్ మైస్ దొరుకుతాయి. కానీ ఇది తినే చికెన్ కదా. చికెన్ ఇప్పుడు మా స్నేక్స్ వీటికి ఈ మైస్ కూడా తింటుంది. ఇది చికెన్ వచ్చేసి ఇక్కడ దొరుకుతాయి కదా మార్కెట్లో, ఎక్కడైనా దొరుకుతాయి.
మైస్లో మీకు బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ ఉప్పల్ నుంచి తెప్పిస్తాం మా స్నేక్స్కి కానీ వీటికి కానీ. ఇది చికెన్ తినేదానికి ఇక్కడ మార్కెట్లో చిన్న చిన్న పెట్టెలు ఉంటాయి కదా. ఇది ఎన్ని రోజులకు ఒకసారి రోజు తింటాయా? లేదు, వీక్ ఒకసారి వేస్తాం దీన్ని. ఓకే, వీక్ ఒకసారి ఒక చికెన్ సార్, అంతే చిన్న కోడిపిల్ల యా, లేదా ఎల్లుకని వేస్తాం. లైవ్ వేస్తే అదే వేటాడి తినేస్తాం. సో దట్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఇది వచ్చేసి కార్న్ స్నేక్. కార్న్ స్నేక్, రెడ్ ఐ. వెనమసా? నాన్ వెనమస్. ఓకే, బట్ ఇట్ విల్ బైట్. అంటే ఫ్రెండ్లీగానే ఉంటుంది. మూడ్ గ్లౌస్ వేసుకొని వస్తే బాగుండేదేమో. కెన్ ఐ? యా. ఓ మై గాడ్, ప్రెస్ చేయొద్దు, నేనేం జస్ట్ హోల్డ్ ప్రెస్ చేయాలి. చేయట్లా, కలిసిపోతుంది. ఇదేం బ్రీడ్ అండి? అంటే కార్న్ స్నేక్ అంటే ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడ ఉంటాయి యూజువల్లీ ఇవి? యుఎస్, సెంట్రల్ అమెరికా. సో మన స్నేక్స్ కి మనం పెంచుకోవడానికి లీగల్ గా లేదు కదా? ఓకే, సో ఇలాంటి వాటిని అప్పుడప్పుడు ఇక్కడికి వస్తాయి స్నేక్స్, మన స్నేక్స్ కూడా వస్తాయి. వస్తే వాటికి ఏమైనా దెబ్బలు అవి ఉంటే మేము ట్రీట్మెంట్ చేస్తాం. 1-2 days పెట్టేసి వదిలేస్తాం, ఫారెస్ట్ లో వదిలేస్తాం. లేదంటే పట్టుకొని ఫారెస్ట్ లో వదిలేస్తాం. జారిపోతుంది, పర్వాలేదా? నో ప్రాబ్లం. ఓ, ఇప్పుడు ఇది తినుందా? పొట్టలో ఏమైనా ఉందా? లేదు, ఏం లేదు ఇప్పుడు. ఓకే, ఫీడ్ కబ్దాలే ఇప్పుడు వేసేది 4-5 days అయిందా? ఇవి ఎలా అంటే స్నేక్స్ కి హ్యూమన్స్ కి ఇది ఉంటుందా కనెక్షన్? ఉండదు. ఓకే, ఇవి కూడా అయితే అండి, ఇట్స్ యాక్చువల్గా. ఓ, వస్తావా మరి? మీరు వీటితో వచ్చినప్పుడు అంతే తీసుకుంటాను, హాయిగా సరదాగా ఇలా. ఓకే, but this is amazing, you get to notice all the changes of different species and all kada. చూసారా ఎలా చూస్తుందో? బట్ మనకు తెలుసా పాములు ఫ్రెండ్లీగా ఉంటాయి అంటే అవి కరుస్తాయని అనుకుంటాము, ఎప్పుడు చూసినా చంపేస్తూ ఉంటాం. కానీ మనం భయపడకుండా వాటికి ప్రమాదం చేయకపోతే అవి ఏం చెయ్యవు. దీనికి వెళ్ళటానికి సరిగ్గా లేదనుకుంటా. యాక్చువల్గా పాముల ఒక 1-2 types ఆఫ్ స్పీషీస్ ఇప్పుడు రజల్ వైపర్స్ ఉంటాయి. జనరల్గా అవే మన మీదకి వచ్చి అటాక్ చేస్తాయి. అపార్ట్ ఫ్రమ్ కోబ్రాస్ కానీ, నాగుపాములు కానీ, క్రైట్స్ కానీ, ఏవైతే వెనమస్ ఉన్నాయో మనం వస్తున్నామంటే అవి తప్పించుకోనికే చూస్తాయి. అన్లెస్ అండ్ అంటిల్ ఏదో బుషీలో ఉండి మనము దాని మీద స్టెప్ వేస్తేనే దే విల్ స్ట్రైక్ ఆన్ యూ. అదర్వైజ్ దే వాంట్ టు ఎస్కేప్ ఫ్రమ్ అస్. యాక్చువల్లీ రజల్ వైపర్ కొంచెం అగ్రెసివ్, దాంతో జాగ్రత్తగా ఉండాలి. ఓకే, సో ఇన్ని యానిమల్స్ ని, ఇన్ని డిఫరెంట్ స్పీసెస్ ని చూస్తున్నారు. I did research on king cobras also. Okay. Yeah, with Rom Vaichakar అని చెప్పి, he's a great man. చెన్నైలో మద్రాస్ క్రొకడైల్ బ్యాంక్ అని ఉంటుంది. He's doing research on he does research on king cobras and gharial అని ఒక టైప్ ఆఫ్ ఇవి what do you call crocodiles. అవి కూడా అంతరించిపోతున్నాయి, ఇండియన్ స్పీషీస్. ఒక్కొక్కటి 18 feet 20 feet ఉంటాయి. సో వాడు ఎంబడి నేను అతను కలిసి చాలాసార్లు షిమోగా సైడ్ వీ యూస్ టు గో అండ్ ట్రెక్ 4 days మేము ఫారెస్ట్లో ఉండేసి. హీ యూస్ టు డూ రీసెర్చ్ ఆన్ కింగ్ కోబ్రాస్. నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండేది. భయం వేసేది కాదా? భయం వేస్తుంది కింగ్ కోబ్రాస్. ఈ 17-18 feet అట్లా ఒక 3 feet హైట్లో నిల్చుంటుంది. బ్యూటిఫుల్ స్పెసిమెన్ అది. సో వాడు ఎంబడి వెళ్ళా ఒక 3-4 times ట్రిప్కి వెళ్ళా, కానీ నాకు చేయాలని ఉండే డీప్ రీసెర్చ్, కానీ కుదరలేదు. బట్ చాలాసార్లు అతనితో జాయిన్ అయినా. ఇలా మడతేసి అలా పట్టుకుంటే ఐ నో వాటికి ఎముకలా ఉండవు అని, కానీ నొప్పి పుట్టడం అనేది ఏముండదా? ఓకే, వాటి కంఫర్టబుల్ గా పెట్టాలి అంతే, ప్రెస్ చేయకుండా హ్యాండ్లింగ్ చేస్తుంది. చూసారా, మీ పెట్ నా దగ్గరకే వస్తుంది. మీడియా కదా అట్రాక్టివ్. ఓ, పాపులారిటీ కావాలా నీకు కూడా? ఆల్రెడీ ఫుల్ పాపులర్ అవుతుంది. సో ఎప్పుడన్నా ఇవి కాటేసినా కూడా అసలు ఏం అనిపించదా? బైట్ ఫీవర్ చేస్తాయి, రావటం కాటేయడం లాంటిది? అంటే బైట్ చేస్తే ఏం రాదు. ఇంజెక్షన్ మా మామని ఒకసారి స్ట్రైక్ చేసింది, ఖర్చింది. ఇది చాలా బాగుంది ఇది. అంటే ఒక
ఇంత దగ్గరగా ఇంత బ్యూటిఫుల్ గా ఉంటాయి స్నేక్స్ అనేది చూడటం వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. యా అయితే ప్రవీణ్ గారు ఒక్కటి అడుగుదాం అనుకుంటున్నాను. మామూలుగా మీరు చాలా డిఫరెంట్ పీపుల్ తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు ఎవ్రీడే, అండ్ యానిమల్స్ డిఫరెంట్ స్పీసీస్ లో డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పామ్ అయితే వాడికి ఇష్టం వచ్చినట్టు పట్టుకుంటే ఏం చెయ్యవు. కొన్ని యానిమల్స్ మీరు చెప్పినట్టుగా అగ్రెసివ్గా ఉంటాయి. అలా మనుషులని చూసినప్పుడు అంటే యానిమల్స్తో ఉండే వాళ్ళకి అండర్స్టాండింగ్ లెవెల్, అబ్జర్వేషన్ లెవెల్, ఇంట్యూషన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. సో మరి మనుషుల్ని చూసినప్పుడు మీరున్న ఫీల్డ్లో ఎలా అనిపిస్తుంది మీకు? మనుషుల్ని హ్యాండిల్ చేసినాక ఇవేం పెద్ద టఫ్ అనిపించదు నాకు. అన్ని రకాల మనుషుల్ని చూస్తున్నాం ఇప్పుడు. సో మనుషుల్నే హ్యాండిల్ చేయడం కష్టం. ఎనీ వైల్డ్ టైగర్ను కూడా పెట్ చేసుకోవచ్చు, కానీ మనుషులు ఎందుకంటే అవి అట్లీస్ట్ ఫ్రంట్ టు ఫ్రంట్ అటాక్ చేస్తాయి. మనుషులు ఇంకా నుంచే కదా వెనుపోటు పొడిచేది, బ్యాక్ స్టాబింగ్ అంతా మనుషులే కదా. సో అవి మనుషుల్ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఇవి వెరీ ఈజీ అనిపిస్తుంది. ఇవి ఇచ్చే పెయిన్ 1 day 2 days ఉంటాయి బైట్ చేస్తే. మనుషులు ఇచ్చే పెయిన్ మర్చిపోలేని పెయిన్స్ ఉంటాయి. అలా మీకు మర్చిపోలేని పెయిన్ ఏమన్నా? చాలా మంది బ్యాక్ స్టాబ్ చేసినారు. అంటే ఒక గాడ్ గిఫ్ట్ ఏంటంటే నేను ఫాస్ట్ గా రికవర్ అవుతా. ఎందుకు? అది అలవాటు అయిపోయిందా? అలవాటు అయిపోయింది అనుకోవచ్చు. మీరు మనుషులు విల్ పవర్ అనుకోవచ్చు. మనసుకి తీసుకుంటారా లేదంటే? తీసుకోను. మనుషుల్ని తీసుకోను. ఓకే. ఎప్పటి నుండి అలా? ఇంకా అలవాటు అయిపోయింది. లవ్ ఫెయిల్యూర్? లవ్ ఫెయిల్యూర్ కాదు, ఫస్ట్ లవ్ నా మ్యారేజ్ అయిపోయింది. వావ్. సో ఆవిడ అంటే ఇప్పుడు మీరు పెంచుకుంటున్నారు, ఓకే. ఆవిడ కూడా యానిమల్ లవర్ అయితే? చెప్పాను కదా డిఎన్ఏ లో ఉంటదని. అవును. సో మా కిడ్స్ కూడా యానిమల్ లవర్. మా కిడ్స్ స్నేక్స్ తోటి స్విమ్మింగ్ చేస్తారు. ఓకే. వైఫ్ కి లక్కీగా ఫస్ట్ ఇష్టం ఉండేది కాదు, వాళ్ళ దగ్గర కూడా డాగ్స్ ఉండే. కానీ ఇంక తర్వాత తనకు కూడా ఇవన్నీ యానిమల్స్ ఇష్టం అయిపోయింది. తప్పదు కదండి ఇంకా. అవును. పైగా ఒకసారి నచ్చితే మనకి అలవాటు అయిపోతాయి కదా. బో కన్స్ట్రక్టర్. సో ఈ స్నేక్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి మీ దగ్గర? అదే ఇది ఒకటి ఉంది, బో కన్స్ట్రక్టర్ ఒకటి ఉంది. అది కొంచెం అగ్రెసివ్. అది అనకొండ అంటే ఇదేనా? కాదు, బో కన్స్ట్రక్టర్. ఇది కొంచెం అగ్రెసివ్ ఉంటుంది. ఇది మనల్ని వేసేస్తుందా? వద్దమ్మా. మీరు నా వైపే పెడుతున్నారు ఎందుకలా? ఇది జంగల్ బుక్ లో పాము ఉంటది కదా, సేమ్ అలాగే కనిపిస్తోంది క్లోజ్ అప్ లో. ఒకసారి క్లోజ్ ఇవ్వగలుగుతారా? ఇది వెరీ మూడీ. वो निकाल दे अपना टेगो को निकाल दे. స్నేక్ మూడీగా ఉంది అని ఎలా తెలుస్తుంది? డిఫెండింగ్ పొజిషన్ లో వస్తుంది అది. ఓకే. ఇప్పుడు ఇది డిఫెండ్ చేసుకుంటుంది చూడండి. ఓ, రెడీ టు స్ట్రైక్. ఓ మై గాడ్. యా, స్టే అవే. మీరు ముందరకు వచ్చి తీసు. ఇది అలా ఈ బ్రీడ్ ఇస్ ఇది బో కన్స్ట్రక్టర్ అంటేనే మూడీ స్నేక్. ఇది కొంచెం ఇబ్బంది మరి దీన్ని హ్యాండిల్ చేయడం. ఎవరైనా ఒక చెయ్యి ఇయ్యచ్చు కదా, కాసేపు కొరుకుతుందంట పాపం. మీది ఇద్దాం. దాని వే ఆఫ్ వాక్ అవన్నీ డిఫరెంట్ ఉంటాయి. ఓకే. ఇది వెనమస్ కాదా? ఇది కాదు, కానీ వెరీ పవర్ఫుల్ బైట్. ఓకే. నొప్పుడుతుందేమో బాగా. రెడీ టు స్ట్రైక్. నా వైపే పంపిస్తున్నారు ఎందుకండి? ఏం కాంట్రవర్సీ ప్రశ్నలు అడగలేదు కదా. దాన్ని చూడండి, దాని బాడీ స్కేలింగ్ అవన్నీ ఎంత బ్యూటిఫుల్. ఇది మన ఇండియన్ ఆర్కిటెక్చర్ లో గుడుల్లో కిటికీలు అలాంటివి ఉంటాయి చూసారా, అలాగుంది ఇది. అసలు మన మ్యాట్స్ మీకు డిఫెండింగ్ చేసుకుంటుంది మనల్ని. ఈ మధ్యనే నేను కొంచెం హ్యాండ్లింగ్ చేస్తున్నాం ఇది. ఓకే. నేనేం చేయట్లేదు, ఇలా వదిలేస్తుంటారు అప్పుడప్పుడు. మేము ఉన్నప్పుడు వదిలేస్తాం. సన్ కూడా కావాలి కదా దానికి. మార్నింగ్ సన్ కావాలి యాక్చువల్గా. ఓకే. పాపం స్ట్రెస్ ఫీల్ అవుతుందేమో. యా నో ప్రాబ్లం. సో ఇవి లాంగ్ అవుతాయా? యా, బ్యూటిఫుల్. ఈ మధ్య టేమ్ చేస్తున్నాం, ఇంకా ఫుల్లీ టేమ్డ్ కాదు అది. ఓకే. సో వీఆర్ స్లోగా హ్యాండ్లోకి తీసుకొని అలవాటు చేస్తున్నాం. బట్ దాని టర్నింగ్స్ కూడా భలే బ్యూటిఫుల్ స్పెసిమెన్, రాయల్ గా అనిపిస్తుంది. ఇది ఏ కంట్రీ? ఎవరికి చూపించలేదు ఇంతవరకు మీడియాలో. అవునా? అంటే ఆల్ రిజిస్టర్డ్. అదే అవును. బయటికి తీయలేదు మేము అసలు.
దాని స్కేల్స్ అవన్నీ చూడండి అసలు. అవును. స్పెట్స్ సో ఇవి కూడా వీక్లీ వన్స్ ఫీడ్ చేస్తే సరిపోతుంది. యా వీక్లీ 10 డేస్కి కూడా డిపెండ్స్ ఆన్ వెయిట్ ఏమైనా పెరుగుతుందంటే కొంచెం గ్యాప్ ఇస్తాము. స్నేక్స్కి డైలీ ఫీడింగ్ ఇచ్చే అవసరం ఉండదు. ఓవర్ ఈటింగ్ అయితే కూడా దే విల్ గెట్ డిసీజెస్. అవును, డైజెషన్ డిసీజెస్ అవి అన్నీ వస్తాయి. ఇప్పుడు పాముల్ని వీటిని చూసుకోవడానికి స్పెషల్ వెట్స్ ట్రైనింగ్స్ కావాలి కదా? ఎస్ వీ హ్యావ్, ఐ హ్యావ్. సో రెగ్యులర్ చెకప్ అవి తినట్లేదు అంటే పెద్ద మెయింటెనెన్స్ ఏమి ఉండదు జనరల్గా. వీటిని మామూలుగా ప్రవీణ్ గారు ఇవి చెట్ల మీద కింద గోతుల్లో అలా ఉంటాయి కదా, కొన్ని డేస్ వరకు అలా ఉండిపోతూ ఉంటాయి కదా. తినవు 10 days 15 days 1 month కూడా తినవు. 2 months 3 months తినకుండా ఏం కాదు. అదే అవును, బట్ మనం ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లో ఒక బాక్స్ లో ఎక్వేరియం లో ఫిష్ లేదు, వీ హ్యావ్ ఎ బిగ్ ప్రొవిజన్, న్యాచురల్ హ్యాబిటేట్ చేసే ఉంది. సో వాటికి సో తిన్నాక ఒక 2-3 days మాత్రం చిన్నగా పెడతాం. ఎందుకు? ఓవర్ ఎక్కిడి అవన్నీ చేస్తే దే మే వామిట్ యాక్చువల్లీ ఫుడ్. ఓకే, ఫుడ్ దే మే వామిట్ అని చెప్పి కొంచెం ఇచ్చేస్తాం. సో మీకు పాములు మామూలుగా మనకి పాముల మీద ఇంట్రెస్ట్ చాలా తక్కువ మందికి ఉంటుంది. ఎప్పుడు వచ్చింది మీకు ఏదైనా ఇన్సిడెంట్? ఫస్ట్ నుంచి నాకు ఏ యానిమల్, పంది కూడా ఇష్టం, నాకు పిగ్ అంటే కూడా ఇష్టం. పెంచారా ఎప్పుడన్నా? లేదు, ఎందుకు పెంచలేదు. ఇంక అంతే, ఎగ్జాటిక్ యానిమల్స్ పెంచుతారు. ఇది అన్యాయం కదండి. పర్మిషన్ ఇవ్వలేగా, నాకు పర్మిషన్ ఇస్తే నేను లయన్ టైగర్స్ అన్ని తెచ్చి పెంచుతాను. పందిని ఫస్ట్ మీరు పంది కూడా ఇష్టం I don't mind. పెంచొచ్చు, ఏముంది దానికి, ఏం తప్ప, అది కూడా ఒక మూగజీవే కదా. అవును, తప్పేముంది. మనం పందిని ఎందుకు అసహించుకుంటాం? మురుగు కాలువలలో అక్కడ ఇక్కడ తిరిగినందుకు అసహించుకుంటాం అని చెప్పి. దాని మంచి ఫుడ్ దొరికితే ఎందుకు తింటాయి? అవును, మనం అట్లా తయారు చేసినామా వీటిని. ఫారెన్ లో అన్ని అంటే వాళ్ళంటే పోర్క్ అవి తింటారు కాబట్టి ఎంత నీట్ ఎన్విరాన్మెంట్ లో పెంచుతారు. కరెక్ట్. అసలు ఇప్పుడు పందులు లేవు కూడా లేవు. ఇవన్నీ మనకి ఎకో డైవర్సిటీకి ప్రాబ్లం అవుతాయి. ఇవన్నీ సైక్లింగ్, ఎకో సైక్లింగ్ అన్నిటికీ ఇవన్నీ ఇబ్బందులే. మనం గాడిదలు లేవు, గాడిదలు కనబడుతున్నాయా? లేవు. ఇవన్నిటికీ మనమే పే చేయాలి అన్ని. ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు పే. హ్యూమన్స్ yes we are so irresponsible. నేచర్ని కాపాడుకోకపోతే వీఆర్ ఇర్రెస్పాన్సిబుల్ టువర్డ్స్ అవర్ చిల్డ్రన్ ఓన్లీ. మనది పక్కకు పెట్టండి, మన చిల్డ్రన్ కూడా మనం కరెక్ట్ ప్రకృతిని ఇవన్నీ ఇవ్వాలి. మనం వాటర్, ఎయిర్, సోర్సెస్ అన్ని ఇవ్వాలి. వీఆర్ స్పాయిలింగ్ ఇట్. ఫ్యాషన్ కింద ఈ పాములు పెంచుకోవాలి అని అనుకుంటున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఫ్యాషన్ కింద పెంచుకుంటే పెంచలేరు. ఫ్యాషన్ కింద పెంచితే పెంచలేరు. ఎంతసేపు మీరు ప్రేమతోటే పెంచాలి, ఒక రెస్పాన్సిబుల్గా పెంచాలి, అప్పుడే అవుతుంది. అంటే వెనక్కి ప్రేమ తిరిగి ఇవ్వలేని స్నేక్స్, రెప్టైల్స్ అలా ఉండలేవు కాబట్టి వాటిని రెప్టైల్స్ పెంచొద్దు యాక్చువల్గా. మీరు అందరితో అయ్యే పని కాదు అది. ఏం డిఫికల్టీస్ వస్తాయి? అటాక్, దాన్ని డైలీ అది చేయాలి, అది ప్యాంపర్ చేయాలి, టైం చేయాలి, లేకపోతే అటాక్ చేస్తాయి. అంత టైం ఇవ్వగలుగుతారా చూడాలి, ఆ మ్యాన్ పవర్ ఉందా చూడాలి. మరి ఫీడింగ్ కూడా లైవ్ ఫీడ్ వేయాలి, అది కూడా బ్యాక్టీరియా ఫ్రీ కానీ హెల్తీగా ఉండాలనుకుంటే. సో అవన్నీ చేయగలిగితేనే చేయాలి. ఇప్పుడు చాలా మంది మన ఫారినర్స్ ఇలా స్నేక్ బ్రీడింగ్, స్నేక్ పెట్టింగ్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు చచ్చిపోయిన ఎలుకలు తెచ్చి డీప్ లో ఫ్రీజర్ లో పెట్టేసి పెడుతూ ఉంటారు. సో అలా మీరు నేను లైవ్ ఇస్తాను కదా. లైవ్ ఎలుకలు కూడా హెల్తీ కాదు యాక్చువల్గా. అక్కడ అంటే ఇంకా అక్కడ వాళ్ళకి దొరకవేమో, మేబీ దే వోంట్ గెట్ ఏమో. ఇక్కడ మాత్రం రెగ్యులర్ గా మనకి ల్యాబ్ లో దొరుకుతాయి, రీసెర్చ్ ల్యాబ్ లో. ఇప్పుడు ఇవన్నీ చేయాలి అంటే చాలా డబ్బులు అవుతాయి. మీరు అన్నట్టుగా కుక్కని పెంచితేనే ఈజీగా వాటి ఫుడ్కి ఏం ఎక్స్ట్రా డబ్బులు కాకపోతేనే ఒక 5-6 వేలు ఈజీగా అవుతాయి కేవలం ఫుడ్కి. వీటన్నిటికీ ఇన్ని స్పీషీస్ ఉన్నప్పుడు చాలా డబ్బులు అవుతాయి కదా. ఎంత మెయింటెనెన్స్ పెడతారు? మనుషులు ఉన్నారు. నేను ఫిగర్స్ ఏం చెప్పలేను, అవుతాయి. ఐ గెట్ రెవెన్యూ ఫ్రమ్ అగ్రికల్చర్. కొంచెం కలిపేసి నేను అన్ని కలిపేసి ఇంకా కొంచెం మన జీవితాలు మన దగ్గర నుంచే తగులుతాయి. ఇంట్రెస్ట్ ఉండాలండి, ఎండ్ ఆఫ్ ది డే ఇంట్రెస్ట్ ఉండాలి. ఇది నేను అక్కడ ఆస్ట్రేలియాలో చూపించి ఇది చేయించాను. ఇది ఓన్లీ బర్డ్స్ గురించి. సో యూ హ్యావ్ వైట్ స్వాన్స్, బ్లాక్ స్వాన్. స్వాన్స్ చాలా రేర్ గా చూస్తాం, రేర్, యూరోప్ లో ఉంటాయి. సో ఇక్కడ కూడా ఉన్నాయి, ఇండియాలో ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి. బ్లాక్ స్వాన్స్, ఇవి వైట్ స్వాన్స్. ఇవి మనుషులకి అలవాటు పడుతూ ఉంటాయా? గుర్తుపడతాయి, మంచి నేను నన్ను అంటే అంత ఇంటరాక్షన్ లేదు. ఇప్పుడు అది ఎగ్స్ లే చేసినప్పుడు వైట్ స్వాన్స్ ఎవరిని దగ్గర రానిచ్చేవాడిని, ఒక 2-3 దగ్గర రానిచ్చేది. వెరీ అగ్రెసివ్ అవి.
ఓ స్వాన్స్ అంటే మనం ఏమనుకుంటాం మీదకి వచ్చేస్తాయి, వెరీ అగ్రెసివ్, పొడి చేస్తాయి. పొడి చేస్తాయి. ఓకే, వీటికి బ్రీడింగ్ అవి చేయిస్తారా, న్యూట్రలైజ్ చేయించేస్తారా? లేదు లేదు, ఇవి కావు, జనరల్గా బ్రీడ్ కావు. నా దగ్గర ఒక్కసారి ఇండియా వెదర్కి యాక్చువల్లీ ఇవి కోల్డ్ వెదర్ నుంచి వస్తాయి కదా, యూరోపియన్ కంట్రీస్. నా దగ్గర ఒకసారి ఎగ్స్ లే చేసినాయి, అదే ఒక రికార్డ్, ఇన్ఫర్టైల్ ఎగ్స్. దెన్ నేను నెక్స్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఎన్ని ఇయర్స్కి ఒకసారి వీటికి వయసు ఎంత ఇప్పుడు? అది అరౌండ్ 2.5 years ఉంటుంది, అది ఒక 5 years వరకు ఉంటుంది. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ వరకు బతుకుతాయి ఐడియా? ఇప్పుడు అరౌండ్ 30 years ఉంటుంది. 30 years ఉంటాయి. ఓకే, సో ప్రవీణ్ గారు, మీకు ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, మీకు అగ్రికల్చర్ ఉంది, యూ హ్యావ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బిజినెస్ అండ్ ఆల్. అలాంటి టైంలో ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఎందుకురా బరువు అనిపించదా? ఎప్పుడు అనిపించదు, ఎందుకంటే ప్రేమ కాబట్టి అనిపించదు. మనం ఇప్పుడు మన పిల్లల్ని మనం పెంచుకుంటున్నాము, ఎప్పుడు మనకు రెస్పాన్సిబిలిటీ బరువు అని ఎప్పుడు అనిపించారు కదా. అప్పుడప్పుడు తిట్టుకుంటాం కదా, అది వేరే విషయం. అది ఎండ్ ఆఫ్ ది డే మన పిల్లలే కదా, మనం రెస్పాన్సిబుల్గా ఉంటాం కదా, ప్రేమతోటే ఉంటాం కదా. నువ్వు కూడా నా పిల్లలే అనుకుంటాను. ఓకే, సో ఇక్కడ అంతా డవ్స్ ఉన్నాయి, గ్రీన్ వింగ్, ఇక్కడ ఒకటి బ్లూ గోల్డ్ మకావ్, ఇవన్నీ సన్ కన్యూర్స్. బయటకు తిప్పుతారా వీటిని? ఇక్కడ వదిలేస్తాం అప్పుడప్పుడు. ఇక్కడ ఉన్నాయి చూడండి, మీకు అక్కడ తిరుగుతుంటాయి. ఇది ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా హిల్ హౌస్ కు ప్లాన్ చేసి నేనే అంత సొంతంగా డిజైన్ చేస్తున్నాను. చేసి అవి కాక్టైల్స్ అవి చేసి ఇట్లా. ఇప్పుడు ఇవన్నీ నామ్స్ ఇవి. ఈ ఇందులో హాఫ్ ఉన్నా చాలు కేజ్, కానీ నేను వీడికి డబుల్ సైజ్ పెట్టా, అవి కంఫర్టబుల్గా ఉండాలి. ఇవి కూడా మంచి బ్యూటిఫుల్ బర్డ్స్, సన్ కన్యూస్ ఇవి. అవును, ఏవి బ్రీడ్ చేయవు? ఇవి బ్రీడ్ చేయవు. ఓకే, మరి బ్రీడ్ చేసినప్పుడు ఆ బేబీస్ ఏం చేస్తారు? ఇక్కడే ఉంచుతాను, అవే పెరుగుతాయి, మన దగ్గరనే ఉంటాయి. ఓకే, ఫస్ట్ స్టార్టింగ్ 4 ఏమో తెచ్చాను, ఇప్పుడు 8 ఏమో అని. అవును, ప్రతిసారి ఎప్పుడైనా బ్రీడింగ్ అప్పుడు ఏదైనా యానిమల్ ఎగ్స్ పెట్టినా, ఏదైనా బేబీస్ పెట్టినా మీరు వచ్చి టేక్ కేర్ చేస్తూ ఉంటారా? వీళ్ళే టేక్ కేర్ చేస్తారు, అంత టైం ఫుల్ టైం ఇవ్వలేం కదండి. అవును. ప్రవీణ్ గారు, ఎప్పుడన్నా ఎవరైనా అబ్జెక్షన్ చెప్పారా మీ ఇంట్లో కానీ? ఎవరు చెప్పలే, నీ ఇష్టం అనే చెప్తున్నారు. ఎందుకు? మీరు ఎవరు చెప్పినా వినరానా? సీతయ్య. ఇప్పుడు మామూలుగా ఒక మంచి మనసుండి ఎంత పేషెన్స్ ఉంటేనో కానీ ఇలాంటి యానిమల్స్ని పెంచలేం. కానీ ఇవాళ రేపు ఏముందండి, అంత నెగిటివ్గా చూస్తారు ఎక్కువసేపు. ప్రవీణ్ మీద ఏడి రైడింది, ప్రవీణ్ కసినో బిజినెస్ చేసుకుని అవే కావాలి వాళ్ళకి. ఐఎమ్ అబౌట్ టు కమ్ టు ఐ నో. ఇవి చేసేటి కనిపించవు. నేను ఇన్ని రోజులు కూడా ఎప్పుడు అడ్వర్టైజ్మెంట్ కానీ నేను సోషల్ మీడియాలో కానీ పెట్టేవాడిని కాదు. వాట్ ఎవర్ ఐ డిడ్, వాట్ సర్వీస్ ఐఎమ్ డూయింగ్. బట్ ఇప్పుడు నేను చేసేది కూడా కనిపించాలి కదా, వాట్ ఐఎమ్ డూయింగ్ ఫర్ సొసైటీ, వాట్ ఐఎమ్ డూయింగ్ ఫర్ నేచర్ అండ్ ఆల్. అట్లీస్ట్ లైఫ్లో ఒక్కడు ఇన్స్పైర్ అయినా చాలు కదా, మనం చూసి ఒక్కడు ఇన్స్పైర్ అయినా చాలు కదా. సో ఎందుకు ఇంత నెగిటివిటీ వచ్చిందంటారు మీ ఒపీనియన్లో? బయట నెగిటివిటీ సగం మీ మీడియా వల్లనే వచ్చింది, సగం 90%. ఇప్పుడు 90% మళ్ళీ మీ మీడియా వల్ల న్యూట్రల్ అవుతుంది. చూసారా, ఏదో ఒక సామెత అంటారు చూడండి, పండ్లున్న చెట్టుకే రాయి దెబ్బలని. మీడియానే నెగిటివ్ చేసిందని మళ్ళీ మీరే పాజిటివ్ చేస్తున్నారు. 100% అది మీరే నెగిటివ్ చేస్తున్నారు, మీరే పాజిటివ్ చేస్తున్నారు. సో అదే ఆ నెగిటివిటీ అంటే నెగిటివ్ చేస్తున్నారు కదా. ఎక్కడ చేశారు? ఇప్పుడు ఏదైనా ఒక న్యూస్ వస్తే ఆ న్యూస్ ని 10 సార్లు వేస్తారు, దాన్ని నెగిటివిటీ అని ఎందుకు? ఒకసారి మీరు మొత్తం అయితే మీరు మాది చూడలేదన్నమాట. అయితే చికోటి ప్రవీణ్, చీకటి కోణాలు ఏవో పాపం రైటర్స్ క్యూరియాసిటీతో పెడతారు అనుకోవచ్చు కదా. క్రియేటివిటీ నెగిటివిటీ చేసినప్పుడు ఒక స్పెషల్ గా ఆధారాలు పెట్టుకొని అవి కరెక్టా కాదా తెలుసుకొని మీరు నెగిటివ్ చేయాలి. మీకు ఏం తెలియకుండా నెగిటివ్ చేస్తే ఆ మనిషి ఎంత ఇబ్బంది పడతాడు సొసైటీలో. అందరూ ప్రవీణ్ చికోటి లేక స్ట్రాంగ్ ఉండరు ఒకటి. సెకండ్ వచ్చేసి నేను సెకండ్ డేనే మీడియా ముందుకు వచ్చి గట్టిగా మాట్లాడినా కాబట్టి అరే ఈయన లోపల ఏదో నిజాయితీ ఉందని చెప్పి సొసైటీ యాక్సెప్ట్ చేసింది. అక్కడ మీరు నాకు చేసిన బ్యాడ్ ఒకటి, గుడ్ ఏంటంటే మీరు నేను చెప్పిన ప్రతి పాయింట్ కూడా రిలే చేస్తున్నారు, ఎయిర్లో పెట్టారు, రిలే చేశారు, సో దట్ అందరు చూడగలిగినారు. సో అదొక అడ్వాంటేజ్ అయింది. అందుకే చెప్తున్నాను కదా, మీడియానే చెడు చేసింది, మీడియానే బాగా చేస్తుంది. థ్యాంక్ యూ మీడియా అని చెప్తున్నాను. అంటే ఇప్పుడు కసినో అనేది బ్యాడ్ థింగ్ గుడ్ థింగ్ నాకైతే ఏం తెలియదు, అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. ఒక వైట్ షాప్ ఉంది, బార్ ఉంది, బ్యాడా గుడ్డా?
తెలీదండి. తెలియదు, అట్లనే ఇది కూడా తెలియదు అనుకోండి. తెలీదు కాబట్టి అడుగుతున్నాం కదా. గుడ్కి గుడ్, బ్యాడ్కి బ్యాడ్. ఒక ఎంటర్టైన్మెంట్ లెవెల్స్, ఒక లెవెల్స్ ఉన్న, ఒక లిమిటేషన్ ఉన్న వరకు గుడ్ అది. ఒకరు గతి తప్పి ఇఫ్ దే క్రాస్ దేర్ లైన్ బియాండ్ లిమిట్, డెఫినెట్లీ ఇట్ ఈస్ బ్యాడ్. ఎనీథింగ్, లెట్ ఇట్ బి ఎనీథింగ్. మీరు ఎప్పుడైనా అలా అంటే బిజినెస్ చేయటం కదా, అందులో ఎప్పుడన్నా? నేను చాలా డబ్బులు పడగొట్టుకున్నాను, లిమిట్ దాటిపోయినాను, నేర్చుకున్నాను, బుద్ధి వచ్చింది. ఎప్పుడైనా అసలు మొత్తం లాస్ అయిపోయి జీరోలోకి వెళ్ళారా ప్రవీణ్? మొత్తం లాస్ అయ్యి జీరోలోకి వెళ్ళి ఒంటి మీద ఉన్న బంగారం తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చిన రోజులు ఉన్నాయి. ఎప్పుడు ఏం జరిగింది అసలు? బెట్టింగ్స్లో పడగొట్టుకున్నానండి అప్పట్లో. ఇంట్లో ఎవరు తెలియదు, ఇంట్లో చెప్పలేదు. ఏ వయసు నుండి మొదలు పెట్టారు ప్రవీణ్ గారు? నేను ఆల్మోస్ట్ 28 నుంచి మొదలు పెట్టాను ఆడటం. మీకు 28 ఏళ్ళు ఉన్నప్పుడు మీకు ఇది అలవాటు ముందు నుండి తెలుసా, లేదంటే ఎవరైనా ఒక ఫ్రెండ్ తో పాటు వెళ్ళారు? అలవాటు చేసిన మనిషి ఎవరు? ఇప్పుడు అలవాటు చేసిందంటే, ఇప్పుడు ఇది గడ్డి అండి, తినంటే ఎవరు తినరు కదా, గడ్డి దాకా తీసుకెళ్తాం కదా. బట్ గడ్డిదారు మనకు బుద్ధి ఉండాలి. వాడిని ఎవరినో బ్లేమ్ చేయను. నాకు అలవాటు చేసిన తిట్టా. మనకు ఒక లిమిట్ తెలియాలి, చేసుకోవాలా వద్దా, మనం కంట్రోల్ ఉండగలుగుతామా లేదా అనేది మనకు తెలియాలి. అది మన ఓన్ రెస్పాన్సిబిలిటీ. మనం ఇప్పుడు నేను పోయి డబ్బులు పోయి మొత్తం ప్రాబ్లం ఉన్న రోజులో వాడిని ఏం తిట్టుకోలే, నేను నాకు బుద్ధి లేదు అనుకున్నాను, నేను నన్నే తిట్టుకున్నా. అప్పుడు బాగా ఇబ్బందులు ఏమన్నా పడ్డా? ఇబ్బంది ఇంకా ఒంటి మీద బంగారం పెట్టినామంటే ఇబ్బంది కాకుండా ఏముంటుంది? అంటే ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇబ్బంది పడ్డప్పుడు ఏం చేస్తాం, దాని నుంచి ఒక పాఠం నేర్చుకుంటాం. పాఠం నేర్చుకున్నాం, దాని నుంచి దూరంగా ఉంటాం కదా. అప్పుడు నేను అప్పుడు ఆడట్లేదు కదా, నేను అందుకే అందరిని ఆడిస్తున్నారు. ఆడిచ్చట్లేదు, ఇష్టం ఉన్నోడే వచ్చి ఆడుతుంది. యాక్సెస్ కల్పిస్తున్నారా? యాక్సెస్ ఏం అందరూ తెలుసు కదండి, నేను కల్పించేది ఏముంటుంది? ఇది గుడ్డా బ్యాడా, లిమిట్లు ఉండాలా, లిమిట్ దాటి బిహేవ్ చేయాలా అనేది మనకే తెలుసుకోవాలి. ఇప్పుడు వైన్స్ ఉన్నాయి, బార్ ఉన్నది, ఒక డాక్టరే అంటాడు 30 ml వేడి నీళ్ళలో తాగితే ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్, డైలీ ఒక పెగ్గో 2 పెగ్స్ తాగట్టు ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. అట్లా అని చెప్పి ఒక బాటిల్ తాగితే ఏముంటుంది, లివర్ దొబ్బుద్ది. సో ఎవ్రీథింగ్, ఫర్ ఎవ్రీథింగ్ యూ షుడ్ హ్యావ్ సమ్ లిమిట్స్. ఓకే, సో ఈవెన్ gambling also you play responsibly, you'll have fun on it. గ్యామ్లింగ్లో రెస్పాన్సిబుల్గా ఆడితే యూ కెన్ హ్యావ్ ఫన్, మైండ్ రిలాక్సేషన్కి కానీ ఒక ఫన్ గురించి ఉంటుంది. లిమిట్ దాటితే ఇట్ విల్ ఎఫెక్ట్ యువర్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్. యా, సో ఎప్పుడన్నా ఇలా బాగా లిమిట్ మీరు ఉన్నప్పుడు లిమిట్ మర్చిపోయి ఆడే వాళ్ళకి ఎప్పుడన్నా అరే వద్దురా ఆపేరా అని ఎవరికన్నా? ఒక్కరికి ఇప్పుడు కూడా చెప్పినా ప్రీవియస్ ఇంటర్వ్యూలో కూడా చెప్పిన నేను, మీరు లిమిట్ దాటి ఆడొద్దు, ఆడకుండి, ఆడకుంటే బెటర్, వచ్చినా సరే లిమిట్గా ఉండండి అని ఒక 10 ఇంటర్వ్యూస్లో చెప్పాను. ఓకే, ఇది కాకుండా మీకేమన్నా అంటే మీకుండే యూజువలీ స్మోకింగ్, డ్రింకింగ్ అలాంటి హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయా? నేను డ్రింకింగ్ అలవాట్లేదు, కానీ ఐ హ్యావ్ హుక్కా, నేను అడిక్టెడ్ టు హుక్కా. ఓ కరెక్ట్, ఆస్ట్రిచ్. మీరు వేస్తారా? హైట్ ప్రాబ్లం అవుతుంది. పైకి పెట్టు. తింటా, దీనికి పేరుందా? లేదు, పేరు లేదు. ఆస్ట్రిచ్ వీటికి పేర్లు తెలియవు. బ్రెయిన్లెస్ బర్డ్ ఇది. పాపం, బాడీ ఎక్కువ ఇచ్చినాయి కదా, దీని ప్లేస్ లో మీరు ఐరన్ ఇచ్చినా తినేస్తుంది అది, అసలు బ్రెయిన్ ఉండదు దాన్ని. మరి ఏంటి వీటి వల్ల? ఇష్టపండి అంతే, నాకు ఒక డిఫరెంట్ స్పీషియస్ ఉండాలి, అన్ని స్పీషియస్. లేదు, చూడటానికి చాలా మ్యాగ్నిఫిసెంట్ గా అనిపిస్తుంది, దాని కలర్ కానివ్వండి. 8 feet ఉంటుంది. అసలు కాళ్ళు చూడండి ఒకసారి ఎంత బలంగా ఉన్నాయో, ఎంత హైట్ ఉంది చూడండి. అదే, అవును. ఇవి మనల్ని గుర్తుపట్టావు కూడానా? గుర్తుపడతాయి, వేరే వాళ్ళు వెళ్తే తంతాయి. ఓ, ఇప్పుడు ఆస్ట్రిచ్ల మీద తిరగచ్చు అంటారు కదా. అవును, ఎప్పుడైనా ట్రై చేశారా? నేను ట్రై చేయలేదు. అయిపోయిందా ఇంకా? దా, భాష కూడా అర్థం కాదు. అర్థమవుతుంది. దా ఫుడ్ ఒకటి అర్థమవుతుంది, ఫుడ్ భాష. ఏం తింటాయండి ఇవి? దీనికి పౌల్ట్రీ ఫీడ్ లూజ్ అని ఇస్తామండి. ఓకే, ఇవి గుంపులుగా ఉంటాయి అంటారు కదా, మరి ఒక్కటే ఉంటే లోన్లీనెస్ ఏం ఉండదా? తెస్తున్నాను, ఇంకొక 2 తెస్తున్నాను. ఇది బేబీయా బిగ్ వన్? ఇది బేబీయే. ఎన్ని 16-17 months ఉంటుంది. అంటే సంవత్సరం ఉన్నారు పిల్ల. పెద్దదైతే ఇదే హైట్ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. ఇంకొక హాఫ్ ఫీట్ 1 feet అప్ టు 9.5 feet కావచ్చు ఆస్ట్రిచ్. అదిగో బ్రెయిన్లెస్ అన్నదాన్ని ప్రూవ్ చేసుకుంటుంది.
ఇవి మన ఇండియన్ క్లైమేటికల్ సిచ్యువేషన్స్ ఇంకా హార్ష్ క్లైమేట్ లో కూడా ఉంటాయి ఇవి. ఓకే, అంటే ఫెదర్ అవి ఉన్నప్పుడు డ్రైనెస్ లో ఉండలేవు అని అంటూ లేదు ఉంటారు లేదు కదా. లేదు ఇంకా ఆఫ్రికా మనకంటే ఎక్కువ హార్ష్ కదండి క్లైమేట్. అవును. ఆఫ్రికాలో వైల్డ్ లో ఉంటాయి కదా, ఓపెన్ డ్రై ల్యాండ్స్ లో ఉంటాయి కదా. ఇవి వాటర్ ఎక్కువ తాగుతూ ఉంటాయా? అట్లా ఏం లేదు మామూలుగా. వేరే వాళ్ళు బయట వాళ్ళు పట్టుకుంటే బ్యాడ్, ఏంటది బయట వాళ్ళు పట్టుకోవడానికి లేదు. తంతది. ఓకే, ఇది बोलो బాయ్ बोलो उसको जाने का एक्सेस नहीं है, पानी जा रहा उसमें से देखो बोलो. పరిగెడుతూ ఉంటుందా ఎప్పుడన్నా ఫుల్ ఫీల్డ్స్ స్పీడ్ లో? ఇక్కడే దొరకదు అది ఇంకా చాలా ఫాస్ట్. వదిలితే ఇంకంతే, ఓ, చాలా జంపింగ్ చేయడం రాదు. జంప్ చేయవు, ఓకే ఫ్లైట్లెస్ బర్డ్స్. ఓకే ఓకే, చూడటానికి చాలా అందంగా ఉంది. దట్ ఫెదర్ కూడా బాగుంటుంది. एक फेदर ढूंढ नीचे गिरे सो एक बार दाके अंदर जाके देख, ఎంత ఫీల్ ఉంటుందో, ఒక ఫీల్ కూడా ఉంటుంది. మీ పిల్లలకి ఏమన్నా స్కూల్ ఎక్స్పెరిమెంట్స్ ఏమైనా ఉన్నా ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ స్కూల్ వాళ్ళు అడిగినారు, ఇవాళే అడిగినారు, వి వాంట్ టు విజిట్ విత్ అవర్ చిల్డ్రన్ 150-200 పీపుల్. ఐఎమ్ వెరీ హ్యాపీ. వచ్చేవారని చూస్తే హ్యాపీ అవుతుంది, నాకు అంతకంటే ఎక్కువ ఆనందంగా ఉంటుంది. ఎప్పుడన్నా అనుకున్నారా అన్ని సర్కమ్స్టాన్సెస్ బాగున్నాయి కదా పరిగెడుతుంది, భయపడింది భయపడ్డది. జూ ఏదైనా విజిటింగ్ లాంటిది పెడదాం ఎప్పుడన్నా అని? నేను అంటే ఎవరన్నా అడిగితే కాదన్నా, మళ్ళీ ఎక్కువ మంది విజిటర్స్ అలౌ చేసి వీటిని డిస్టర్బ్ చేస్తారు, రెస్పాన్సిబుల్గా ఉండరు. అవును. నా దగ్గర ఒక పార్టీ అని ఒక ఫ్రెండ్ సర్కిల్లో ఒకరు అడిగినారు, అప్పుడు నా దగ్గర 9.5 feet ఆస్ట్రిచ్ ఉండే. వాళ్ళు వచ్చి పార్టీ చేసుకున్నారు, అన్ని ప్లాస్టిక్ గ్లాడ్స్ అన్ని ఇక్కడ పట్టేసి వెళ్ళిపోయినారు. అయ్యో. నెక్స్ట్ డే మార్నింగ్ క్లీన్ చేయాలి, క్లీన్ చేసినారు. 10 days తర్వాత నా ఆస్ట్రిచ్ చచ్చిపోయింది 9.5 feet. పోస్ట్ మార్టం చేస్తే లోపల ప్లాస్టిక్ గ్లాసెస్ ఉన్నాయి కడుపులో. అయ్యో. సో రెస్పాన్సిబుల్ లేరు, ప్లాస్టిక్ వల్ల కూడా ప్రాబ్లం. వాళ్ళు అక్కడ తినేసి పడేసినారు, గాలికి వచ్చేసినాయి, పడ్డాయి, తినేసింది. చెప్పాను కదా బ్రెయిన్లెస్ బర్డ్ అని. పాపం. సో అసలు ఎంత అందంగా ఉండేదో అది. అలాంటి టైంలో ఎక్కువ కోపం, చాలా బాధ అనిపిస్తుంది. అప్పటి నుంచి ఎవరిని రానివ్వను నేను రోడ్డు కూడా అందుకే మామూలుగా పెట్టా. గెస్ట్ హౌస్ కూడా కట్టలేదు, ఓన్లీ 2 rooms ఉంటాయి. గెస్ట్ హౌస్ కడితే మా సర్కిల్ పెద్దది, మోమాటానికి ఇవ్వాల్సి ఉన్నాయి. ఇలా సర్కిల్ పెద్దది, మోమాటానికి ఇవ్వాల్సి వస్తుంది. ఇస్తే ఇట్లాంటి యాదవ పనులు చేస్తారు. సో ఇంత పెద్ద సర్కిల్ ఎలా అయింది మీది ప్రవీణ్ గారు? అంటే ఆల్రెడీ చిన్నప్పటి నుండి బిజినెస్ లో ఉన్నాము. అవును. నెక్స్ట్ వచ్చేసి కసినోలో ఇంకా చాలా గోవా కదండి టూరిస్ట్ హబ్. సో అక్కడ ఆటోమేటిక్ చాలా పెద్ద సర్కిల్ ఏర్పడుతుంది. అంటే బిజినెస్ లో ఉండటం వేరు, కసినో బిజినెస్ లోకి వెళ్ళటం వేరు కదా, రెండు డిఫరెంట్ ఆస్పెక్ట్స్. అవును, నా సర్కిల్ అంతా కసినో బిజినెస్ ఎట్లాక చాలా పెరిగింది నా సర్కిల్ అంతా. అప్పుడు స్టార్టింగ్ లో అంటే అందరూ సీక్రెట్ గానే మెయింటైన్ చేస్తూ ఉంటారు కదా, అంటే కమ్యూనికేషన్స్ కానివ్వండి, కనెక్షన్స్ కానివ్వండి. ఏముంది దాంట్లో సీక్రెట్ ఏముంది, మనం ఇల్లీగల్ చేయట్లేదు కదా, నేనేమి ఇల్లీగల్ బిజినెస్ చేయట్లేదు కదా సీక్రెట్గా చేయడానికి. అలా కాంటాక్ట్స్ అలాంటివన్నీ పెరగాలి అంటే మా మాధవరెడ్డి వచ్చినాడు, పిలుద్దామండి. మాధవరెడ్డి కుబులా కాంటాక్ట్స్ పెరగాలంటే త్రూ సర్కిల్ వచ్చేస్తుంది. మాధవరెడ్డి అంటే మా ఈడీ రైడ్లో సెకండ్ వాడే. మీకు కూడా ఒకసారి మీడియా ముందర చూపిస్తాండి, ఎప్పుడు మీడియా ముందర మాట్లాడలేవాడు. మీరు చాలా కాన్ఫిడెంట్గా ఈడీ రైడ్స్ అవి జరిగినప్పుడు, అంటే వాళ్ళకి ఎంక్వైరీస్ ఉన్నప్పుడు, క్వశ్చనరీస్ ఉన్నప్పుడు మీడియాతో మీరు అన్నట్టుగానే చాలా కాన్ఫిడెంట్గా ఏ ఉన్నా నేను చూసుకుంటాను, నేను అన్నీ కరెక్ట్గానే చేస్తున్నాను, నేను ఎవరికి భయపడను అన్నారు. అవును. సో స్ట్రెస్ ఏం లేదా మీకు? డెఫినెట్లీ కొంచెం స్ట్రెస్ ఉంటుంది, ఎందుకు ఉండదు, స్ట్రెస్ ఉంటుంది. కానీ వాస్తవంగా నేను తప్పు చేయలే కాబట్టి ఎందుకు భయపడాలండి? కసినో అనేది తప్పు కాదు. తప్పు అయితే మరి ఎందుకు ఇచ్చినారండి లైసెన్స్? ఇవ్వద్దు కదా, గోవాలనే ఇచ్చినారు కదా, గవర్నమెంటే ఇచ్చినారు కదా, లైసెన్స్ ఇవ్వద్దు కదా. తప్పు అన్నప్పుడు ఇవ్వకుండి. రేస్ కోర్స్ మరి లీగల్ తప్పే కదా, గ్యామ్లింగ్. రేస్ కోర్స్ లీగలే కదా. ఈజ్ మిస్టర్ మాధవ్ రెడ్డి. హలో అండి, వీఆర్ ఫ్రమ్ మై డ్రీమ్. లేక మాట్లాడు. సో ఇప్పుడే మాట్లాడుకుంటున్నాము, ఇప్పుడు మీడియాలో వస్తున్న వార్తలు కసినో తప్ప కాదా, అసలు ఎందుకు ఇలా న్యూస్ వస్తుంది ఏంటి అని మీరేమంటారు ఈ టాపిక్ మీద? క్యాసినో తప్ప అని అడుగుతుంది. తప్పైతే ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? ఇప్పటివరకు మీడియాలో రాలేనా?
మీ ఐ డ్రీమ్కి వచ్చినాడు. వీఆర్ ఆనర్డ్. ఆబ్వియస్లీ యువర్ ఆనర్డ్. సో మీ ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు వీడి మీద కూడా అలిగేషన్, అదే పాలు పెరుగు అమ్మినోడు వాడు ఇప్పుడు ఇట్లా అంటే పాలు పెరుగు అమ్మినోడు డెవలప్ కావద్దా అండి? డెవలప్ కావద్దా? అనేటోళ్ళకి బుద్ధి ఉండాలి, సిగ్గు ఉండాలి కొంచెం. ప్లీజ్ ఇది కట్ చేయకుండా. మీరు బీపులు అవసరం లేదు. బీపులు ఎందుకు ఇస్తున్నారు? వాడు అన్నేమో ఇవ్వరు, మేము అన్నేమో బీపులు ఇస్తారు. ఇవ్వద్దు. మీరు బీపులు ఇస్తే మీకు లైఫ్లో ఇంటర్వ్యూ ఇవ్వను. సిగ్గు, శరం, లజ్జ ఏదన్నా ఉన్నోడు, బుద్ధి ఉన్నోడు మాట్లాడొద్దు. ఎవడైనా ఒక మన దేశంలో ఎవడైనా డెవలప్ కావాలి. మేము లీగల్ దందా చేస్తున్నాము, డెవలప్ అవుతాడు, వాడవుతాడు, మేము అవుతాము. మీరు కండి, మీకు ఎవడైనా అడ్డుపడుతున్నాడా? ఎవరు అడ్డుపడతలేరు కదండి. మరి మిమ్మల్ని చూసి ఎవరైనా అన్నా నేను కూడా కసినో దందా చేస్తా, చేసుకో, లీగల్గా అయితే చేసుకో, ఎందుకు తప్పేమో. మీరు ఎంకరేజ్ చేస్తారా? నేను ఎంకరేజ్ చేయ, డిస్కరేజ్ చేయ. వాడి ఇష్టం, ఎవరి లైఫ్ వాడికి, ఎవరి ప్రైవసీ వాళ్ళకి. నేను ఎట్లా వాడు నేను వద్దు అని చెప్పా, చెయ్యి అని చెప్పా. దానికి తప్పు. ఒకవేళ చేస్తే తప్పైందండి. ఇల్లీగల్గానే ఉంది కదా. ఇల్లీగల్ అయితే గోవాలో బ్యాన్ చేయండి. ఎంతసేపు కసినో అనే వర్డ్ మీకు ఇల్లీగల్ కనబడుతుంది జనాలకి. గోవాలో ఎందుకు ఉంది? దాని నుంచి గవర్నమెంట్కి ఎందుకు రెవెన్యూ పోతుంది? అంటే గోవాలో కూడా భూమి మీద ఉండకూడదు, భూమి మీద ఉన్నాయి, వాటర్లో ఉన్నాయి, భూమి మీద కూడా ఉన్నాయి. ఎందుకు లేవు భూమి మీద? బట్ అది ఇల్లీగల్ అని అంటూ ఉంటారు కదా. అరే లైసెన్స్ ఒక ఇల్లీగల్ పని అంత ఓపెన్గా స్టార్ హోటల్స్లో ఉన్నాయి, మ్యారియట్లో ఉన్నాయి, గ్రాండ్ హయాత్లో ఉన్నాయి. ఎక్కడి నుంచి చేస్తారండి ఇల్లీగల్ పని? ఒక ఇన్నేళ్ళు నడుస్తుందా ఇల్లీగల్ పని? నడదు కదా. తెలీదండి. మాధవ్ గారు మీరు మాట్లాడండి. అన్న మాట్లాడారు ఇప్పటిదాకా. చెప్పండి. మీరే అంటే ఇలా ఇప్పుడు ఇలా న్యూస్ రావడం మీకేమనిపిస్తుంది? అసలు స్టార్ట్ చేసినప్పుడు అన్న సపోర్ట్ తీసుకుని స్టార్ట్ చేశారా? ఇద్దరం పార్ట్నర్స్ కదా, అంతే. దాంట్లో ఏమున్నది? ఏ విషయాల్లో పార్ట్నర్స్? క్యాషినో, ఓన్లీ క్యాషినో బిజినెస్. ఓకే. పర్సనల్ డెకరేషన్స్, నాకు మ్యారేజ్ హాల్ డెకరేషన్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి, అదే చేసుకుంటాను అంతే. ఈ క్యాషినో ఈవెంట్స్కి వచ్చినప్పుడు అన్నతో పార్ట్నర్షిప్ చేసాం అంతే, ఇక వేరేం చేయలేదు కదా. అయితే ఇప్పుడు ఈ రీసెంట్గా ఈ ఈవెంట్ ఒకటి జరిగింది. అక్కడ చాలా మందికి చాలా డబ్బులు ఇచ్చి హీరోయిన్స్ని, యాక్టర్స్ని పిలిపించి అలా జనాల్ని అట్రాక్ట్ చేస్తున్నారు అని అంటున్నారు కదా. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి ప్రవీణ్? ఇప్పుడు ఒక ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ ఉంటుంది, సంతూర్ యాడ్ ఉంటుంది, లక్స్ యాడ్ ఉంటుంది. హీరోయిన్లు ప్రమోట్ చేస్తలేరా? అట్రాక్ట్ చేయనీకే కదా. మేము కూడా ప్రమోట్ చేస్తున్నాము, మేము వస్తున్నాము, మీరు కూడా రండి, విల్ హ్యావ్ ఫన్, డ్యాన్స్ చేయండి మాతోటి అని చెప్పి చెప్తారు. తప్పే ఉంది? వాళ్ళ డ్యాన్స్ షోకి రమ్మని మీ ఇన్వైట్ చేస్తున్నారు, దాంట్లో ఏం తప్పలేదు కదా. నిజంగా మీ ఈవెంట్స్లో అలా అంటే ఓన్లీ స్టేజ్ మీద డాన్స్ ఉంటుందా, లేదంటే అంటే ఫ్లోర్ మీద డాన్స్కి హీరోయిన్స్ రావడం అలాంటిది? స్టేజ్ మీద డాన్స్కి హీరోయిన్స్ వస్తారు, ఒక స్టేజ్ షో ఉంటుంది, చూస్తారు. దానికి ఏముంది? చూస్తారు, ఒక ఫోటో దిగుతారు అంతే. సెల్ఫీస్ దిగమని చెప్తాం మేము హీరోయిన్స్కి. ఇష్టం ఉంటుంది కదండి, ఇప్పుడు సెలబ్రిటీతో దిగాలని చెప్పి ఇష్టం ఉంటుంది కదా. చూస్తారు, దిగుతారు. ఆ షో ఇప్పుడు హీరోయిన్ అంటే టాప్ హీరోయిన్స్ ఉంటారు, ఎంజాయ్ చేస్తారు, షో ఎంజాయ్ చేస్తారు కదా. లైవ్గా చూసిన ఫీల్ వేరే ఉంటుంది కదా. అవును. ఓకే. మాధవ్ గారు మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? నాకు అవన్నీ అట్లాంటివి లేవు. క్యాసినోకి పిలుస్తున్నారు కదా, ఎవరో ఒకళ్ళు ఇష్టపడే ఉంటారు కదా. వాళ్ళ ఆవిడే వీడి ఫేవరెట్ హీరోయిన్. ఓకే. సో మీకు కూడా జంతువులు అంటే ఇష్టమా? నాకు అలాంటి ఏం లేవండి. అసలు ఏం లేదు, మీకు అన్న మీద అంతే గౌరవం అంతే. అన్న ఇది చెప్తే అదే. మరి ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నారు కదా, మీరే సెకండ్ ప్లేస్లో ఉన్నారంటే మిమ్మల్ని కూడా హార్ష్గా చాలా క్వశ్చన్స్ అడుగుతారు, చాలాసేపు ఇంట్రాగేట్ చేస్తారు. సో అప్పుడు కూడా అంటే మాట్లాడాలి కదా. మాట్లాడాం కదా, ఎలా చేసిరని మేమేం చేయలేదు. కస్టమర్స్ వస్తే వద్దనలేం కదా, అంతే. ఈవెంట్ పెట్టాము, వచ్చారు, డబ్బులు ఎవరు చేశారు మాకు తెలియదు, అంత అన్న చూసుకుంటాడని చెప్తాము అంతే. ఓహో, అంత అన్న చూసుకున్నాడా? అంతే కదా. నేను ఇదే పార్ట్నర్ ఓన్లీ, అంతా అన్నకే తెలుసు, నేను అంతే. మరి మీరు ఓన్లీ మనీ విషయంలోనే పార్ట్నరా, ఇంకేదైనా విషయం? ఇద్దరు లేక మనీ అంటే బిజినెస్ విషయంలో అదే కసినోలో అంటున్నా. మనీ అంటే అయ్యో కసినోలో ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తే కూడా వీల్ డూ అండి. ఇప్పుడు ఏదైనా రియల్ ఎస్టేట్ వెంచర్ ఏదైనా ఉంది అంటే షార్ట్ టైం కి వీల్ బై అండ్ విల్ సెల్ ఇట్. ఓకే. ఇద్దరం కలిసి మాధవ్ నీకు ఇంట్రెస్ట్ ఉందా అంటే ఇష్టం ఉంటే వస్తాడు, లేకపోతే లేదు. సో హార్స్ వచ్చింది. ఇది అంతా మళ్ళీ మీరు యానిమల్స్ నుంచి ఎక్కడికి వెళ్తున్నారని మేము తీసుకొచ్చేసారనమాట. దీని పేరు ఠాకూర్. ठाकुर हाय ठाकुर गड़बड़ मत कर, हाँ काटने आ रहा साला.
దీనికి కొరుకుడు అలవాటు ఉంది దీనికి. ఓహో, టూతర్ ఇప్పించాల్సింది. ఆగదు దీనికి టూతర్. హలో ఇది యాక్చువల్ మా కార్ట్ ఉంది నా దగ్గర ఒకటి, బ్రిటిష్ కార్ట్. దానికి టై చేసి ఇట్లా వెళ్తాం 3-4 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్. భలే ఊరుతుంది, భలే ఫాస్ట్గా. సో ఇది బాగా ఫాస్ట్ గా రన్ చేస్తూ ఉంటుంది. కార్ట్కి మంచి ట్రైండ్ ఇది. దీనికి పేరు బాగా తెలుసు, పిలవగానే వచ్చేస్తుంది. బాగా ఇది హార్సెస్ చాలా ఇంటెలిజెంట్ అండి. కుక్కకి ఎంత ఉంటుందో నియతి అంటారు కదా, అట్లనే హార్సెస్ కూడా. ఓకే, ఒక్కసారి మనల్ని ప్రేమించింది అంటే ఇంకా అది షోస్ రిగార్డ్స్. ఠాకూర్ ఏమైంది, ఇబ్బంది పడుతుందా? అది కొంచెం సెమీ క్రాక్ ఇది. సెమీ క్రాక్. రోజీ దీని ఐస్ చూడండి, 2 డిఫరెంట్ కలర్స్ లో ఉంటాయి. నాకు ఇట్ట కనిపిస్తుంది, ఒకసారి క్లోజ్ తీసుకోండి. ఠాకూర్ కొరుకుతుంది, చాలా నాటీ అది. మా వాళ్ళు భయపడుతున్నారు. ఇక్కడ సైడ్ వేరే కలర్, అటువైపు ఇంకొక. ఠాకూర్ ఎలా టైం చేస్తారు? అలవాటు చేస్తారు, వీళ్ళు రాజస్థాన్ నుంచి వచ్చారు. దే లుక్ ఆఫ్టర్. ఓకే, మీరు కొడితే మా మీదకి వస్తుంది మళ్ళీ. మీరు వచ్చే ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, ఆయన ఇరిటేట్ అయ్యి నన్ను కొడుతున్నారు, మిమ్మల్ని ఏమో అనలేక ఇది మీద క్వశ్చన్లు అడిగారని. దా గ్రౌండ్ మరి ఐసా ఇదరి అల్లు ఆరామ్సే. యాక్చువల్లీ ఇందాక మేము పలకరించినప్పుడు చాలా ప్లెజెంట్ గా ఉందన్నమాట. ఇట్ అలౌడ్ us to touch and all. యా టూ కు లేకే छोटा హార్స్ కు లేకే బోలో. హాయ్, ఎందుకు అంటే ఇది రెండు డిఫరెంట్ కలర్ ఎందుకు? అంతే అది. छोटा ఇక్కడ వచ్చేయండి, మీరు ఇక్కడ వచ్చేయండి. ఎంకల్ నెవర్ స్టాండ్ బిహైండ్ హార్స్. వేసేస్తుందా? అంతది. మీరు కూడా రైడ్ నేను చేస్తారు రైడ్ కదా? చేస్తాను, నేను రైడ్ చేస్తాను. ఇద్దరు జా సురభి. డైలీ ఎక్సర్సైజ్ కంపల్సరీ హార్సెస్ కి. సో ఎక్కడ తిప్పుతారు ఆ ఇక్కడ గ్రౌండ్? ఉంది, ఇక్కడ గ్రౌండ్ లెక్క. మీరు ఎన్ని రోజులకు ఒకసారి వాటిని కలుస్తుంటారు? వచ్చినప్పుడల్లా నేను అన్నిటి పలకరించుతా. ఓ 2 గంటలు పడుతుంది వాటి? ఈజీగా పడుతుంది. ఓకే, చాలా బాగుంది. దీని పేరు ఠాకూర్, అబ్బాయి కాబట్టి. అమ్మాయి ఉందా మరి మీ దగ్గర ఇంకోటి? లేదు, ఇప్పుడు ఇంకోటి ఉంది బ్లాక్, అది ఫుల్ బ్లాక్, జెట్ బ్లాక్. ప్యూర్ బ్రీడ్ కాదు అది. ప్యూర్ బ్రీడ్ కాదు అంటే గుర్రాల్లో కూడా అలా ఉంటాయి? మార్వాడ్ ఉంటాయి, కతియావార్ ఉంటాయి, రేస్ హార్సెస్ ఉంటాయి, తరో బ్రీడ్ అని. ఓకే, అన్ని హార్సెస్ రేసెస్ కి సరిపోవు? అన్ని హార్సెస్ అసలు ఇది రేస్ బ్రీడ్. దాని తరో బ్రీడ్ అని ఒకటి వస్తుంది, ఇంగ్లీష్ హార్సెస్. అవి ఓన్లీ రేస్ గురించి స్పెషాలిటీ. ఓకే, మీరు ఎప్పుడన్నా అలాంటి? నా దగ్గర ఉన్నాయి 2 రేస్ హార్సెస్. కాంపిటీషన్ రేసెస్ కి? మనం కాదు, మనం ఫిట్టే కాము. దాని హైట్ ఇంతనే ఉండాలి, 40 kgs లోపలనే ఉండాలి జాకీ. మిమ్మల్ని కాదు, గుర్రాల్ని పంపారా? నేను పంపించలేదు. నా దగ్గర రేస్ హార్స్ ఓన్లీ రిటైర్డ్ అయిన హార్సెస్ రైడింగ్ గురించి పెట్టుకున్నా. మంచి హైట్ ఉంటాయి అవి. ఓకే, కానీ వెరీ డెలికేట్ అవి యాక్చువల్గా. అంటే వాడు చాలా వర్క్ చేసి ఉంటాయి కదా ఫిజికల్లీ, సో బోన్స్ అవన్నీ బాగా. కానీ వాటి పరిస్థితి ఎంత వరస్ట్ ఉంటుంది అంటే, రిటైర్ అయ్యే వరకు వాటికి మంచి ఫీడ్ పెడతారు. రిటైర్ అయినాక వరస్ట్ లైఫ్ ఏంటంటే హార్స్ లైఫ్ ఉంటుంది. అయ్యో, ఎవరు పట్టించుకోరు ఎవరు. పాపం, వదిలేస్తారు, చంపేస్తారు, మర్చికి కిల్ చేసేస్తారు. హెవీ మెయింటెనెన్స్ కదా హార్సెస్. యా, సో మెర్సీ కిల్లింగ్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు మీరు చెప్పారు గుర్రాలను అలా మెర్సీ కిల్ చేస్తారు, లెగ్ ఇరిగిపోయింది దాన్ని. అభిప్రాయం అంటే యాజ్ యానిమల్ నాకు ఇష్టం ఉండదు, కానీ ఎవరు చూసుకుంటారండి? ఎవరు చూసుకోరు కదా. రోజు అవస్థ పడగట్ట బెటర్ ఏమో అనిపిస్తుంది ఒక్కోసారి. చూసుకునే వాళ్ళు కూడా ఉండాలి కదా. చూసుకునే వాళ్ళు ఉంటే అసలు పెంచుకోవాలి. నా దగ్గర 1-2 కౌస్, ముసలి కౌస్ ఉన్నాయి, నేను పెంచుకుంటున్నా ప్రేమతోటి. అట్లా చూసుకునే వాళ్ళు ఉండాలి కదా. ఇవాళ రేపు ఎఫర్ట్ కూడా చేయాలి కదా. జనాలు అన్నీ కూడా తప్పలేదు, ఎవ్రీవన్ షుడ్ ఎఫర్ట్ కదండి. హెవీ మెయింటెనెన్స్ ఉంటాయి. సో మెర్సీ కిల్లింగ్ అనేది అంటే మొన్న మధ్య ఒక వీడియో వైరల్ అయింది. ఒక కొండముచ్చు ఓనర్ చనిపోతే చాలా బాధపడి ఏడుస్తూ ఉన్న ఒక ఈ వైరల్ అయిన వీడియోని చూసారా మీరు? నేను చూడలేదండి. అది చాలా బాధగా అనిపించింది అనమాట. సో అలాంటి వీడియోస్ చూసినప్పుడు, లేదంటే ఒక యానిమల్ ఓనర్ చనిపోయి బాధపడుతున్నా, ఎమోషనల్లీ డిస్టర్బ్ అయ్యి బాధపడుతున్నా, డెఫినెట్గా అవుతుంది. అంటే అటాచ్మెంట్ ఎట్లుంటుందో దాన్ని బట్టి అవుతుంది. సో అలాంటప్పుడు ఎలా మీరు ఫీల్ అవుతారు? హాయ్ రోజీ, డెఫినెట్లీ ఇంకా మూడ్లో లేదు చూడండి. ఒకసారి కొరికించుకోండి, అయిపోతుంది. కొరుకుతారే ఉంటుంది అది. దాన్ని బ్రేస్లెట్ కావాలి దానికి. షేక్. ఓహో, కదులుతుంది కదా, ఆడుతూ ఉంటుందా? కొరికేస్తుంది కానీ మొత్తం తెంపేస్తుంది. ఓకే ఓకే. హలో, షేక్ హ్యాండ్ రోజీ, షేక్ హ్యాండ్. వాచెస్,
ఈ బటన్స్ మీ కెమెరా అయిపోద్ది నేను అదే అవును, మన ఇది మైక్ పోద్ది. ఆల్రెడీ లాగేసింది. ఫుడ్ పెడితే తింటావా? ఇదిగో ఫుడ్. ఇవ్వద్దు ఇవ్వద్దు ఇవ్వద్దు, బయట చేస్తుంది. ఓకే. హలో, హాయ్ How are you? రోజీ. How are you? How are you? How are you, Rosie? రిపీట్ చేస్తుంది. Oh, yes. అది వింటోంది, అబ్జర్వ్ చేస్తుంది. Oh, super good girl. Good girl. పోనీసా ఇవి? ఇది యాక్చువల్లీ ఇవి ఈ హార్సెస్ కొండలెక్కేస్తాయి ఇవి. అవును, ఇవి చాలా బరువులు మోస్తాయి. అవును, బ్యాక్ నుంచి మీరు వద్దులే, కొరకద్దు. సో వీటిని తెలుగులో శంకర్ గాడిదలు అంటారు, ఇవేనా? కాదు కాదు, కాదా? హార్స్ ఓకే, ఇది కచ్చి. యాక్చువల్లీ నేను చూసాను ఇవి ఒక హార్స్లో ఒక బ్రీడ్ ఇది. ఎంత హెవీ వెయిట్ నైనా తీసుకెళ్ళగలుగుతాయి. అవును. ఓకే, ఇంకా నిల్చోకండి. అసలు మూడ్స్ తంతాయి. నేను అసలు నిల్చో. మంచిది ఇది. ఇది ఇప్పుడు బెటర్ గానే ఉంటుంది. దీనికి ఇద్దరు ఉన్నారు బేబీస్ దీనికి. దీనికా? ఇదే బేబీ లాగా ఉంది. ఇది మదర్. హాయ్, దీని పేరు? దీని పేరేం పెట్టలే. ఓకే, మరి ఇవి హార్సెస్ పేరు తెలుస్తాయి అన్నారు కదా? పెట్టలే దీనికి. ఓకే, గ్రూమ్ చేయండి బాబా, మంచి. వద్దంట, నేను నచ్చలేదు దానికి. మీ స్నేక్స్కి ఒక్కదానికి నచ్చాను. నేనేం చేయను, పట్టుకుంటుందా? పట్టుకుంటా. ఓకే, ఏమనను, ఐఎమ్ ఫ్రెండ్లీ. హలో. ఇప్పుడు ఆవులకి వాటికి ఇట్లా అంటే ఇష్టం కదా, ఇష్టం. వీటికి హెడ్ మీద ఎక్కువ ఇష్టం. ఓకే. దీనికి ఇక్కడ ఒక్క చోటే జుట్టు ఉంది ఏంటండి? అవును, ఇక్కడ నెక్ మీద. ఓకే. వీటికి కూడా రెగ్యులర్ గా పరిగెత్తడం ఇవన్నీ చేయించాలా? కంపల్సరీ ఎక్సర్సైజ్, కంపల్సరీ డైజెషన్ ఉండాలి. ఎక్సర్సైజ్ కంపల్సరీ. ఓకే, వీడికి హెయిర్ కట్ చేస్తే బాగుంటుంది. డిఫరెంట్ డిఫరెంట్ గా ఫీమేల్ ఇది. హెయిర్ కట్ చేయించి మంచి కలర్ వేయించారంటే ఫీమేల్ ఇది. ఫ్లాష్ అవుతూ ఉంటుంది. జ్యూస్ పంపించాలి. హలో. సో ఇవి కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. యా, ఫ్రెండ్లీగా ఉంటుంది. మూడ్స్. సో మీరు యానిమల్ మూడ్స్ అన్నిటి గురించి మాట్లాడుతున్నారు కదా, ప్రవీణ్ గారు మీ మూడ్ స్వింగ్స్ ఎలా ఉంటాయి రెగ్యులర్ గా? బిజినెస్ లో అగ్రెసివ్ ఉంటది. అగ్రెసివ్ అంటే మామూలుగా ఎవరైనా ఏదైనా కోపం వస్తే తిట్టేయటం? తిట్టేస్తాను. ఓకే, కొడతారా ఎప్పుడన్నా ఎవరినన్నా? కొట్టేంత పరిస్థితి అయితే ఏం రాలేదు. అమ్మో, మీ డాగ్స్ వస్తున్నాయా? డాగ్స్ వస్తున్నాయా? స్కూల్ లేకే జాओ. ఇది కూడా భయపడుతుందా సౌండ్స్ కి? ఇవన్నీ చరంచుల స్పైడర్స్. ఓ, అవి కొరకవండి? స్ట్రింగ్స్ ఉంటాయి, పాములు ఉన్నంత కొరలు అంటే ఉంటాయి. మామూలుగా ఎప్పుడు ఇట్లా తీసినప్పుడు అలా ఏం కొరకవు. ఇవి వెనమస్ ఉంటాయి అంటారు, నిజమేనా? అవును. మరి వెనం తీసేయడం లాంటివి ఉండదు, తీయనికి రాదు. వెనం మిల్కింగ్ వేరే. ఓకే, ఎవరి దగ్గరికైనా వెళ్తాయా? దీని హెడ్ ఎక్కడ ఉందో తెలియట్లా నాకు. ముందర. ఓకే, ఇది టైల్. ఇవెందుకు పెంచుతున్నారు? ఇక్కడ పెట్టండి, పడొద్ది. నా దగ్గరికి రావట్లా. మీకు ఎట్లా ఉంటుంది అంటే ఫీల్ వెల్వెట్ నడిచినట్టు ఉంటుంది. ఓఎంజీ, ఎంత బాగుంది ఇది అసలు. వెరీ డెలికేట్ హ్యాండిల్ చేయాలి. అదే తెలుస్తుంది, అది పడిపెట్టే ఉంది. మీ దగ్గరికి వస్తుందా? అరే, హ్యాండిల్ చేయాలి. వీటికి ఏం ఫీడ్ చేస్తారండి? దీనికి రోచెస్ అని ఉంటాయి. పురుగులే కదా, కాక్రోచెస్. కాక్రోచెస్ లేదంటే మీల్ వామ్స్.
అది కొంచెం డేంజరస్. ఇది కింద పెట్టండి, కింద పడొద్దు ఇది యాక్చువల్గా. ఓకే కొంచెం పైకి పెట్టండి, ఇంత ఇట్లా పెట్టండి. ఓకే చూసారా? అవును, వీటి వెనంని తీసేయచ్చా పాములు తీసినట్టు? తీయరాదు, చాలా ఫాస్ట్ ఉంది. ఓ వావ్, అసలు మన చేతి మీద ఉందని కూడా ఫీల్ తెలియటం లేదు. ఇవన్నీ మేల్ ఫీమేల్ అవి తెలుసుకోవడానికి దొరుకుతుందా మనకి? అంటే తెలుసు సైజ్ బట్టి. ఓకే, ఏంటో డల్గా అయిపోయింది ఎందుకమ్మా? చూస్తున్నారా? అంటే మనం మామూలుగా నేను మాత్రం హ్యారీ పాటర్ లోనే ఇలాంటి స్పైడర్స్ చూసాను. ఇంకా పెద్దగా అవుతాయి ఇవి. ఇప్పుడు అందరికి చూసే వాళ్ళకి ఒక క్వశ్చన్ వస్తుంది, 2 క్వశ్చన్లు వస్తాయి యాక్చువల్లీ. ఏంటంటే ఒకటి, ఇవన్నీ పెంచుకోవడం చూడండి వెబ్ ఎట్లా వదులుతుంది చూడండి, ఇక్కడ వెబ్ వదులుతుంది చూసారా? దారం వదులుతుంది, ఫైన్ థ్రెడ్. ఇవి ఏ జూలో కూడా లేవు టెరంటులాస్. ఇవి మోస్ట్ డేంజరస్. చూడండి కనబడుతుందా? యా యా. వెరీ అగ్రెసివ్ ఉంటాయి, మూడ్ ఉంటాయి, వెరీ పెయిన్ఫుల్ ఉంటుంది. కరిస్తే చచ్చిపోవడమే అంటారు. చచ్చిపోవడం కాదు, బ్లాక్ విడో అని ఒక స్పైడర్ ఉంటుంది, అది రిస్క్. కొన్ని స్పైడర్స్ ఉన్నాయి, ఓకే, ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ అంతే. బహుత్ ఫాస్ట్ అయ్యాయి. మళ్ళీ మిస్ అయితే దొరకడం కూడా కష్టం. అలా ఎప్పుడైనా మిస్ అయిందండి? ఇది రెడ్నీ అంటుంది. ఓకే, ఇది యాక్చువల్లీ చూడటానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అది కొంచెం భయం కొంచెం హారిఫైయింగ్ గా కనిపిస్తుంది. మరి ఇప్పుడు కోడి పిల్లలు మాయిస్ అంటే దొరుకుతాయి కదా, రోచెస్ పెంచుతాం మేము. పెంచుతారా? ఎలా? తెప్పిస్తాం, బ్రీడ్ చేస్తాం. చిన్న రోచెస్ కానీ బాక్సెస్ లో బీజ్ లాగా, మీల్ వామ్స్. ఇది కూడా చూసారా? వెబ్ వదులుతుంది. వీటిల్లో ఎప్పుడు వెబ్స్ చేయవా? చేస్తాయి, క్లీన్ చేస్తూ ఉండాలా? క్లీన్ చేస్తుంటాం. ఓకే, వీటిని ఇలాంటి బాక్సెస్ లోనే అదే ఇప్పుడు ఇలాంటి బాక్సెస్ లోనే పెంచుతారా అండి? ఇది వైట్ నీ అండి, ఇది ఇంకా చిన్నది ఉంది. ఇది ఇట్ విల్ గ్రో బిగ్ యాస్ సాసర్ సైజ్ అవుతుంది. ఓకే, మీ యానిమల్స్ మీ పెట్స్ మా దగ్గరకు రావట్లా, మీడియా అనేమో దూరంగా ఉంటున్నాయి. కిందకి పెట్టండి, ఇక్కడ పెట్టండి, ఇక్కడ కింద పడవద్దు యాక్చువల్గా. ఇక్కడ చేయబెట్టండి, చేయబెడితే అక్కడికి వచ్చేస్తుంది. ఇది తీసేయండి ఇప్పుడు. మొత్తం రాలేదు. అమ్మ చీమ కూడా వస్తుందండి. తీసుకోవాలా? కొంచెం పైకి అనండి. సో వదిలితే మన మీద అంతా దారాలు వదిలేస్తున్నాయి. మనీష్ అని హీ హ్యాండిల్స్ ఆల్ దిస్. అయ్యయ్యయ్య. సో మీరు స్కార్పియన్ లేకే అన్న ఈయన కోచింగ్ అవన్నీ చేసుంటారా వాటిల్లో? ఇదంతా నాలెడ్జ్ ఉంటుంది. ఓకే, దీనికి స్పెషల్ చూడండి, ఆ బట్ట వరకు హెయిర్ లేదు. అమ్మో, ఇది వెబ్ వదులుతుంది. యా. ఇప్పుడు ఇవన్నీ పెంచుకోవటం చూసే వాళ్ళకి అనిపిస్తుంది కదా, ఇవన్నీ పెంచుకోవటం వల్ల ఏంటరా వీడికి ఆనందం అని అనుకుంటుంటారు టీవీ ముందు కూర్చొని. అంటే ఆనందము, జీవరాశిని కాపాడుతున్నాము, ఎవరు ఆనందం వారికి. ఒకడు పోయి బార్లలో డబ్బులు వేస్తారు అమ్మాయిల మీద, ఆడికి అది ఒక ఆనందము, మాకు ఇది ఒక ఆనందము. దానికంటే ఇది బెటర్ కదా, అంతే కదండి. అవును, ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది కదా, అడవిలో శుభ్రంగా పెరిగే వాటిని ఇలా బాక్సులు ఇవన్నీ యాక్చువల్గా క్యాప్చర్డ్ బ్రీడ్స్ ఇవన్నీ. ఇవి ఇప్పుడు అడవిలో వదిలేస్తే దాని ఫుడ్ దానికి దొరకదు, అడవిలో వచ్చేసినంత మాత్రం. అంటే చిన్నప్పటి నుండి పట్టేసి ఫీడ్ చేసి వీళ్ళ మదర్ ఫాదర్ అప్పటి నుంచి ఇవన్నీ. ఎలా అయితే మన ఇంట్లో పెంచుకున్న పిల్లులు కుక్కలు బయటకు వెళ్తే బతకలేవో, అట్లనే ఇవి కూడా అలాగే అన్నమాట. అంతే. ఓకే,
ఇప్పుడు అంటుంది హలో హలో. హలో హలో అంటుంది. అవును. షేక్ హ్యాండ్ ఇస్తావా రోసి? అసలు ఎక్కడ ఉండాలండి మీరు చూడాలంటే చూడగలుగుతారా ఇది? ఇది అసలు చూడలేం కదా, కనిపించదు కూడా, మన ఎదురుగా వెళ్తున్నాం. ఇంకా హ్యాపీ ఫీల్ కావాలి మన హైదరాబాద్లో మన తెలుగు రాష్ట్రంలో ఉంది అని చెప్పి యాదవ్లకి. ఇది దీని షెల్ అండి, ఇది చూస్తే సేమ్ దాని లెక్కనే ఒరిజినల్, అది వదిలేస్తుంది ఇది షెల్ని. పాములాగా? పాము లెక్క. చూడండి దాన్ని, చూడండి దాన్ని ఎంత ఉన్నాయి చూడండి, దాన్ని కొరలు దీంతో బైట్ చేస్తుంది. ఇంట్లో వెనం వస్తుంది దీని నుంచి, వెనం ఎంత పెద్దగా ఉంది చూడండి. అవును, ఎగ్జాక్ట్ గా దాని సైజ్ ఉంది. నేను అది బొమ్మ అనుకున్నానండి. లేదు, దాని కొరలు ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి, 2 కొరలు. అవును, అది వదిలేసింది. ఇలా ఎన్ని రోజులకు ఒకసారి 3 months 6 months అట్లా డిపెండ్స్ ఆన్ ది. అది హెల్తీయా? హెల్తీ, ఇది కొత్త స్కిట్. అదే. సో బాక్స్ దాల్దో అట్లా పట్టుకోవచ్చు. ఇది చూసారా, అంటే లోపలంతా ఇప్పుడు కూడా ఇందులో వెనం ఉంటుందంటారా? ఉండదు. ఓకే. ఇవన్నీ మీరు అసలు మామూలుగా బిర్లా మందిర్లో ప్లాంటోరియం ఉంది చిన్నపిల్లలకి సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ కోసం, అలా యానిమల్స్ ఇన్వెన్షన్స్ కోసం అప్పుడప్పుడు ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేయొచ్చు కదా. దీనికే నానా గోల్ చేస్తున్నారండి, దానికి కూడా ఇంకో గోల్ చేస్తారు. ఇది కింగ్ స్కార్పియన్. ఇది ఇవేం చేయవా మీరు ఇలా పట్టుకుంటే? చేయాలంటే కరుస్తాయి ఒకసారి, ఇది చేస్తాయి రకరండి. అది చూసారా దానికి అది కూడా ఉంది చూడండి ఇంకా. అవును, దాంతో నేను కరుస్తాయి కొట్టేస్తుంది. దాంతో కొడితే ముందర ఎట్లా ఉన్నాయిగా. అవును. ఇవి అటాక్ చేస్తున్నాయి, वेरी फेरोशियस है अभी అని ముందుకే नीचे लगा के उसको फेरोशियस बता कैसा अटैक कर रहा है, एक स्टिक दे के बता. अरे डाल दिया, पकड़ने को आया था. చూడండి అది ఎంత ఫాస్ట్ ఉంటుంది. అయ్యో పాపం భయపెట్టకండి. అయ్యో దెబ్బ తగులుతుందేమో. ఏం తగలదు, మిమ్మల్ని ఏం చేయదా? అటాక్ చేస్తుంది వాడిపైన కూడా. ఈ పాయిజనస్ యానిమల్స్ అన్నిటిని ట్రైన్ చేసే వాళ్ళు, వాళ్ళతో రెగ్యులర్ గా టచ్ లో ఉండే వాళ్ళు ఏమన్నా ఇంజెక్షన్స్ అలాంటివి ఏమన్నా రెగ్యులర్ గా తీసుకుంటారా? అంటే అటాక్ చేసినప్పుడు టీటీ ఇంజెక్షన్స్ కానీ, ఇప్పుడు దీనికి ఏదన్నా ఇది 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 స్టింగ్ చేస్తే దానికి సపరేట్ పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ వస్తుంది. అంతేగాని ప్రివెంటివ్ గా మనం ఒక ఇంజెక్షన్ చేసుకుంటే ఒక ఖర్చున ఏం కాదు అనేది ఉండదు. దాల్రా చాలా అగ్రెసివ్ ఉంటాయి కింగ్ స్కార్పియన్స్. అంత చిన్న దాంట్లో మనిషిని చంపేంత విషయం ఉంటుంది. వీటితో చచ్చిపోరు కానీ వెరీ పెయిన్ఫుల్ ఉంటుంది, కమిలిపోతుంది, చాలా పెయిన్ ఉంటుంది. ఓకే, ఇవి ఓన్లీ ఈ కలర్ లోనే ఉంటాయా? డిఫరెంట్ కింగ్ స్కార్పియన్ కాబట్టి ఇవి డార్క్ బ్లాక్ లో ఉంటాయి. ఓకే, మన ఇండియన్ స్పీషీస్ కావి. ఇండియన్ తేళ్ళని పెంచుకోవచ్చా అండి? పెంచొద్దు. ఓకే, ఎనీథింగ్ ఇండియా, పిచ్చుక, స్పారో కూడా పెంచొద్దు. ఓకే, ఓన్లీ బర్డ్స్, డాగ్స్, క్యాట్స్ అవే అంతే. ఇది జాగ్రత్తగా పెట్టండి. అమ్మో ఇది వేస్తుందేమో. అది ఏం లేదు, డెడ్ షెల్ అది అంతే. అమ్మో ఇది పడిపోతుంది. దా లక్ష్మి దా దా కరా దా 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 డైవర్ట్ దా ఇగో కరా. హాయ్ లక్ష్మి. దా దా ఇక్కడ 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 డైవర్ట్ అయిపోయింది అటు. మంచిగా దానికి అటు ఫీడ్ కనబడుతుంది, అది బాగా వస్తుంది. వచ్చేసి ఉంటుంది ఒక 30-1/2 kilometer దూరం ఉంటే కూడా వచ్చేస్తుంది. పిలోగానే వచ్చేస్తుంది. అవును, మన వీళ్ళ దాంట్లో కూడా వచ్చింది అది మొన్న. సో ఆవులు ఇవన్నీ మీరు ఎన్ని పెంచుతున్నారు? మీ గోశాల ఉందని విన్నాను. అంటే ఒక 6-7 ఆవులు ఉన్నాయండి. 6-7 ఆవులు ఉన్నాయి, గేదెలు ఉన్నాయి, దున్నపోతులు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, చిన్న పుంగనూరు ఆవులు ఉన్నాయి. భీమా ఇది చిన్నది, ఇంకోటి పెద్దది ఉంది. ఇంకా ఏంటి ఇంతకంటే? ఇది కొట్లాడుకున్నాయా నిన్న? ఇంతకంటే పెద్దగా ఉంటాయండి.
భయపడుతుంది. కన్నుకు దెబ్బ తాకిద్దా దీనికి? తీసుకో. నిన్న కొట్లాడుకున్నాయంట. అయ్యో, వీటన్నిటిని చూసుకోవడానికి ఇంకో మనిషి ఉంటాడు. దేని సబ్జెక్ట్ దానికి. ఇలా చూసుకుంటే మీరు సంపాదించే దాంట్లో ఇప్పుడు ఇవ్వాలి, మనం సంపాదించే దాంట్లో ఎంతో అంత పెట్టాలి. సగం పోతుందా? సగం పోదులే, చాలా ఎక్కువ సంపాదిస్తారు కదా. ఇదే అంటున్నా మీడియా, అది అందుకే అంట. అంటే నెంబర్స్ చెప్పలేదు కాబట్టి. సెయింట్ బెర్నార్డ్, am I right? ఏయ్ నాట్ టు మీ. అరే సతాయిస్ దా దా. అమ్మా మీరు అది తీసుకురాకండి. ఈజీ ఫ్రెండ్లీ. యా యా యా. అరే పేరేంటండి? హలో చాకీ. చాకీ, హే చాకీ. పోతు డ్రెస్ అంతా పాడు చేసేస్తుంది. హాయ్ చాకీ. ఐ యామ్ స్కేర్డ్. అంటే ఏం చేయకపోతే ఓకే. ఏమంది చాకీ ఇక్కడ గట్టి పట్టుకోండి, నేను పడిపోతా. ఇటు రండి, ఇటు సైడ్ రండి. చాకీ, చౌకీదా. దీని బలానికి పడిపోతా. మాతోటే కాదు. చాకీ పాపం రొప్పుతుంది. చాలమ్మా. ఇది ఎన్ని ఇయర్స్? 1 year ఉంటుందా? 1.5 years. 1.5 year. ఓకే. ట్రూ ప్లెజర్ టు హ్యావ్. యూ జస్ట్ టచ్ ఇట్. ఇంత స్మూత్ ఉంటుంది. ఇది అంటే మన తల వెళ్ళిపోయేట్టుంది. చాకీ లిక్ చేయకమ్మా. మెయిల్ హాయిగా ఉంటుంది, తోకొస్తుంటే గాలి వస్తుంది. వీటితో క్యాచ్ అలాంటివి వాడుతూ ఉంటారా? యా ఆడుతుంటాం. ఓకే, ఎందుకంటే ఇవి మీద పడుతుంది. అదే తెలుస్తుంది. కూర్చో, సిట్. అరే విదయ్ అసలు పవర్ఫుల్. ఇక మొత్తం డ్రెస్ పాడు చేసేసి. దా చాకీదా. నువ్వు దా. పోదంటాడు. అది ఏంటో చూస్తోంది. సో ఇప్పుడు మీరు ట్రిప్స్ అలాంటివి వెళ్ళినప్పుడు యూ క్యారీ ఎనీ ఆఫ్ యువర్ పెట్స్, డాగ్స్ కానీ ఏదన్నా? నో. ఇంట్లో గోవాలో ఇంట్లో కూడా డాగ్స్ ఉన్నాయి. ఓకే, ఎక్కడికక్కడ సెట్ చేసి పెట్టుకున్నారా మీరు? మీకు ఇప్పుడు 3 పిల్లలు ఉంటేనే మనం అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. అమ్మో నువ్వు పడేస్తావమ్మా. ఇన్ని ఉంటే అప్పుడప్పుడు పేర్లు కన్ఫ్యూజ్ అవుతాం. డెఫినెట్గా కన్ఫ్యూజ్ అవుతాం. ఇంకా డాగ్స్ ఉన్నాయి. సుల్తాన్ని దాన్ని తీసుకురామా. అసలు పవర్ఫుల్ డాగ్స్ ఇప్పుడే వస్తున్నాయి. ఇదేదో మనకి బుజ్జిముండలాగా అన్నమాట. దమ్ము వచ్చేస్తుంది నాకు. ఏయ్ ఇది దున్నపోతే, యాక్చువల్లీ ఇది దున్నపోతే. అదే కానీ చూడటానికి ఉన్నంత బల్క్ గా స్నానం చేయించినప్పుడు దాని ఒరిజినల్ బాడీ ఉండకపోవచ్చు. ఉంటుంది. చాకీదా. చూసారా? ఏయ్ బెల్లా, మీరు అక్కడే ఆ డిస్టెన్స్ లో పట్టుకోండి. బెల్లా ఇక్కడ కబడా. అరే 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 బెల్లా సార్ దిగదు. అన్ని మా దున్నపోతులే. ఇవన్నీ ట్రైన్ చేస్తారా మీరు? దీన్ని ట్రైన్ చేస్తున్నాం. లే కమ్ కమ్ కమ్. నా దగ్గరకు వద్దు. సెట్ సెట్. నమస్తే పెట్టు, నమస్తే పెట్టు, నమస్తే. గుడ్ మంచిగా బాయ్. నమస్తే. హాయ్ మంచి పెట్టు, నమస్తే నమస్తే. పోన్లే చాలే, కష్టపడుతున్నారు. ఆకలి. గుడ్ బాయ్. దీని పేరు బెల్లా. అంటే గర్ల్ అండి? యా గర్ల్. ఓకే. ఇది స్ట్రేంజర్స్ ఫ్రెండ్లీయా? నో, ఇది ఫ్రెండ్లీ. ఇది
అలా కనిపించట్లేదు. లేదు చాలా ఫ్రెండ్లీ ఇది. గ్రేట్ బెల్లో బెల్లో. మీ రోజు మాత్రం అన్నిటిని ఎంజాయ్ చేస్తుంది. మెయిన్ ఫోకస్ అదేలా ఉంది వీడియోలో. దానికి ఇప్పుడు జూకి వెళ్ళినట్టుంది. ట్రూ ట్రూ. కమ్. ఓ అరే అబ్బా పూరా మొత్తం టిష్యూ పేపర్ దేవు. అవి చూసారా మీరు? డ్రెస్ అది చూసారా? కార్లో డ్రెస్ ఉందా బాబు? ఏయ్! పాలు తాగడం కాదు. ఇది కేన్ కార్స్ అండి. ఓకే బట్టలు అయిపోయినట్టే పట్టుకోండి. పని అయిపోయినట్టే. అవును. అమ్మా నేను ఏడుస్తాను. ఇది ఇది టఫెస్ట్ అంటే రాట్ వీలర్ లాగా డేంజరస్ గా కనిపిస్తుంది. డేంజరస్ ఇది. ఓకే ఇవన్నీ ఎందుకు అంటే నేను ఇటలీ నుండి తెప్పించాను. ఇటలీ నుండి తెప్పించారా? ఇట్ మస్ట్ బి దీని మెయింటెనెన్స్ కూడా మనుషుల్ని కూడా ఇటలీ నుండి తెప్పించారా? లేదు లేదు ఇండియన్ మనుషులు హాలత్ ఖరాబ్ కర్ది. మీరు దయచేసి దగ్గరికి పట్టుకోండి. అది ఏముంది ఆమ్ అన్నదంటే మేము అయిపోతాం. కూర్చో. సిట్ సిట్ సిట్. ప్యూమా లెక్క ఉంటుంది చూడండి. కరెక్టే. అరే రే రే రే. ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ డేంజరస్ డాగ్స్ బ్రీడ్ కాబట్టి ఇది కూడా అటాక్స్ కూడా జరుగుతూ ఉంటాయి. సో హౌ డు యూ ప్రివెంట్? మేము కొంచెం ఫ్రెండ్లీగానే పెంచాము. కొత్త వాళ్ళని వస్తే మాత్రం దే అటాక్. ఈ కాదు ఫామ్ హౌస్ అంతటికి కాపలాగా పెంచినట్టుంది. షేరే సుల్తాన్ హమారా హైదరాబాద్ కా సుల్తాన్. ఇంకో డాగ్ ఉంది నా పర్సనల్ ట్రైనింగ్. అది పర్సనల్ సెక్యూరిటీ డాగ్. చాలా ఫెరోషియస్ అది. ఇగ్వానాస్ పంపించే లోపలికి హాలత్ హోగా మేరా. అన్ని గట్టిగా లాగేస్తాయి. పవర్ఫుల్. సో వ్యూయర్స్ చూశారు కదా మన ప్రవీణ్ కుమార్ గారి సూపర్ ఫామ్ లో సూపర్ ఎగ్జాటిక్ యానిమల్స్ అన్నిటినీ. సో మన మైక్ ని కూడా వదలట్లేదు. కుదిరితే రోజుని ప్రవీణ్ గారు పర్మిషన్ తో తీసుకెళ్లిపోదాం. ఎనీవేస్ ప్రవీణ్ గారు చాలా మంది అనుకున్నట్టుగా కాకుండా మీలో ఉన్న సాఫ్ట్ కార్నర్ ని అంటే యానిమల్ లవ్ ని ఈ రోజు ఇంత చక్కగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. ఫైనలీ ఒక హ్యూమన్ గా మీరు యానిమల్ లవర్ గా సొసైటీకి కానివ్వండి మనుషులకు కానివ్వండి ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తారు? ఒకటే చెప్తాను, నేచర్ని సేవ్ చేయండి, నేచర్ని కాపాడుకోండి, యానిమల్స్ని కాపాడుకోండి, గోవుని కాపాడుకోండి. పంచభూతాల్ని కాపాడుకుంటే అవే పంచభూతాలు మనల్ని రక్షిస్తాయి. సో అందరూ కూడా నేచర్ పట్ల డెఫినెట్గా మీరు అందరూ కూడా ఒక రెస్పాన్సిబిలిటీ తోటి ఉండాలి. పొల్యూట్ చేయొద్దు, నేచర్ని కాపాడుకోండి, ఆ నేచర్ మనల్ని కాపాడుతుంది. థ్యాంక్ యూ. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద టైమ్ అండి. థ్యాంక్ యూ అండి.